గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు స్పెషల్ టాపిక్ లో మనం చూసే టాపిక్ వచ్చేసి రష్యా, ఉక్రెయిన్ అండ్ క్రైమియా డిస్ప్యూట్. సో ఆల్రెడీ ప్రామిస్ చేశానమ్మా ఈ టాపిక్ గురించి కాంప్రహెన్సివ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి. సో హియర్స్ ద టాపిక్. సో రష్యా, ఉక్రెయిన్, క్రైమియా మధ్య అసలు డిస్ప్యూట్ ఏంటి? సో రష్యా అనేది 2014 లో క్రైమియాని ఎందుకు ఎనెక్స్ చేసుకుంది? సో ప్రెసెంట్ ఉక్రెయిన్ బోర్డర్స్ దగ్గర రష్యా ట్రూప్స్ అనేది ఎందుకు డిప్లాయ్ చేస్తుంది? అండ్ మోర్ ఓవర్ దీని వల్ల సో యుఎస్ అనేది ఎందుకు ఆందోళన చెందుతుంది? ఓకే, సో ఈ రష్యా ఉక్రెయిన్ పట్ల చేసే యాక్షన్స్ కి యుఎస్ ఎందుకు కండెమ్ చేస్తుంది? యుఎస్ యొక్క భయం ఏంటి? ఓకే, రష్యా అండ్ క్రైమియా ఉక్రెయిన్ పట్ల ఎందుకు ఇంత హార్ష్ బిహేవియర్ చూపిస్తుంది? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్ గా మనం ఈ రోజు టాపిక్ లో నేర్చుకుందాం. ఓకే, సో సీ హియర్. యుఎస్ యొక్క ప్రెసిడెంట్ జో బైడెన్ ఏంటంటే రీసెంట్ గా జరిగిన విర్చువల్ మీటింగ్ లో సో రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ ఏంటంటే ఖండించారు. దేని గురించి? సో ఉక్రెయిన్ లో ఓకే మీరు చేసే యాక్షన్స్ అనేవి చాలా రాంగ్ గా ఉన్నాయి, సో మీరు దాన్ని పుల్ బ్యాక్ చేసుకోండి, వెనక్కి తీసుకోండి. ఓకే, మీ యాక్షన్స్ అనేవి చాలా ఇల్లీగల్ గా ఉన్నాయని చెప్పేసి విర్చువల్ మీటింగ్ లో సో వార్న్ చేశారనే చెప్పుకోవాలి పుతిన్ ని. ఓకే, అయితే ఏం చేశారు పుతిన్? ఎందుకు వార్న్ చేస్తున్నారు జో బైడెన్? సిహియా యుక్రెయిన్ బోర్డర్స్ దగ్గర ఒకసారి మనం మ్యాప్ చూద్దాం, మీకు కాంటెక్స్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సిహియా దిస్ ఈజ్ రష్యా. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఉక్రెయిన్ చూడండి, ఈస్ట్ సైడ్ మొత్తం కంప్లీట్ గా రష్యాతో బార్డర్ ఫిల్అప్ అయ్యి ఉంది. ఓకే, సో ఈ బార్డర్ దగ్గర కంప్లీట్ గా రష్యా ఒక ఆల్మోస్ట్ 1 lakh ఓకే ఆల్మోస్ట్ ఒక 1 lakh మిలిటరీ ఫోర్స్ ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, ఈ కంప్లీట్ గా ఈ బార్డర్ సరౌండింగ్స్ లో. ఓకే, సో ఇంకా టాస్క్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఏంటంటే ఎక్కువ డిప్లాయ్ అనేది చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, సో అందుకని యుక్రెయిన్ రష్యా వార్ ఏమైనా డిక్లేర్ చేస్తుందా? ఓకే, ఫ్యూచర్ లో వార్ డిక్లేర్ చేయడానికి ఈ యొక్క చర్య అనేది ముందుగా సూచిస్తుందా అని చెప్పేసి ఉక్రెయిన్ చాలా భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? సేమ్ ఇలాగే క్రైమియాని 2014 లో రష్యా అనేది అనెక్స్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు సేమ్ విధంగా యుక్రెయిన్ లో అల్లర్లు ఏమైనా చెలరేగుతాయా? ఓకే, సో ఉక్రెయిన్ మీద వార్ ఏమైనా డిక్లేర్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఉక్రెయిన్ అనేది భయపడుతుంది. ఓకే, సో జోగ్రఫీ చూస్తే సిహియమ్మ. సో ఆల్రెడీ మనం పోలాండ్ అండ్ బెలారస్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, సి హియర్. సో ఇట్ ఈస్ అన్ యూరోపియన్ యూనియన్ నేషన్. ఓకే, సో బెలారస్ ఆల్రెడీ కాంట్రవర్సీ కూడా మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. ఓకే, మైగ్రెంట్ క్రైసిస్, ఓకే రిఫ్యూజీ క్రైసిస్ అనేది ఇది ఒక వేరే టైప్ ఆఫ్ వార్ కింద ఏంటంటే బెలారస్ పోలాండ్ మీద చూపిస్తుంది. ఓకే, సి హియర్ ఇక్కడ క్రైమియా ఉంది, ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, సి హియర్ దిస్ ఈస్ క్రైమియా అండ్ దిస్ ఈస్ బ్లాక్ సీ. ఓకే, సో ఈ క్రైమియాకి కంప్లీట్ గా బ్లాక్ సీ యాక్సెస్ అనేది సిహియర్. ఇంకా క్లియర్ గా అయితే సిహియర్ దిస్ ఈస్ యుక్రెయిన్ అండ్ దిస్ ఈస్ రష్యా. ఓకే, సో అండ్ దిస్ ఈస్ క్రైమియా అండ్ దిస్ ఈస్ బ్లాక్ సీ. ఓకే, సో ఈ బ్లాక్ సీకి సరౌండ్ అవుతున్న ఈ కంప్లీట్ కంట్రీస్ సిహియర్ ఇటువైపు ఏంటమ్మా ఉక్రెయిన్. ఓకే, ఇక్కడ క్రైమియా అండ్ హియర్ రొమానియా, బల్గేరియా అండ్ మోరోవర్ టర్కీ అండ్ జార్జియా, రష్యా. ఓకే, సో ఈ కంట్రీస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోరోవర్ ఇక్కడ మీరు చాలా బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే క్రైమియాకి రష్యాకి ఎటువంటి ల్యాండ్ యాక్సెస్ అనేది లేదు, డైరెక్ట్ కనెక్టివిటీ అనేది లేదు. ఓకే, బట్ స్టిల్ ఏంటంటే క్రైమియా అనేది మాది అని చెప్పేసి అనెక్స్ చేసుకోవడం జరిగింది. ఆ స్టోరీ కూడా మనం ఈ రోజు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రెసెంట్ రష్యా ఎందుకు ఎక్కువగా సోల్జర్స్ ని యుక్రెయిన్ బోర్డర్స్ వైపు డిప్లాయ్ చేస్తుంది? సో దాని వెనకాల కాంటెక్స్ట్ ఏంటి? సో ఇక్కడ రష్యా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి? యుక్రెయిన్ యొక్క భయం ఏంటి? క్రైమియాని ఎందుకు అనెక్స్ చేసుకున్నారు? ఓకే, ఈ కంప్లీట్ జియో పాలిటిక్స్ గురించి ఈ రోజు డీటెయిల్ గా నేర్చుకుందాం. ఓకే, సి హియర్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాము, మ్యాప్ చూసారు కదా. ఓకే, సి సో యుక్రెయిన్ యొక్క బోర్డర్స్ దగ్గర ఏంటంటే రష్యా ఆల్మోస్ట్ 1 lakh సోల్జర్స్ ఏంటంటే డిప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, సో మీరు అనొచ్చు 1 lakh సోల్జర్స్ అనేది పెద్ద ఫిగర్ ఏం కాదు కదా మేడం, ఎక్కువగా మన యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కానీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర సో ఖచ్చితంగా మన ఇండియా దగ్గర అయితే అది మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ నెంబర్ కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ అది యుక్రెయిన్ కి చాలా ఎక్కువ నెంబర్. ఓకే, అంతకు ముందు అంత ఎక్కువగా ఫోర్స్ అనేది ఆ
ప్రదేశాల్లో ఉండేది కాదు. సో ఈ మధ్య ఓకే, అక్కడ ఆఫ్టర్ క్రైమియాని అనెక్స్ చేసుకున్న తర్వాత రష్యా అనేది అగ్రెసివ్ గా దూకుతూ ఈ వితిన్ ఫ్యూ మంత్స్ లో ఏంటంటే ఎక్కువగా డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అందుకు ఉక్రెయిన్ యొక్క భయం. ఓకే, సి హియర్ ట్రూప్స్ ని డిప్లాయ్ చేస్తుంది. సి హియర్ యుక్రెయిన్ యొక్క భయం ఏంటి? సో ఇది రేపు ఫ్యూచర్ లో వార్ డిక్లేర్ చేయడానికి ఏమైనా సంకేతమా? కాకపోతే రష్యా దగ్గర చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ ఉంది, వెల్ ఎక్విప్డ్ సోల్జర్స్ ఉన్నారు. బట్ వాళ్ళతో కంపేర్ చేస్తే మాది చాలా చిన్న దేశం. సో మేము ఎలా వాళ్ళతో పోరాడతామన్న భయం అనేది ఉక్రెయిన్ కి ఉంది. ఓకే, సో ఈ యాక్షన్స్ కి రష్యా ఏమని సమర్థించుకుంటూ వచ్చింది? సో మేము అలాంటి ఉద్దేశం మాకేమీ లేదు. సో జస్ట్ మేము మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది క్యారీ ఆన్ చేయడానికి మాత్రమే మేము డిప్లాయ్ చేసుకున్నారు. మేము మా యొక్క మా టెక్నాలజీని ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడానికి, మిలిటరీ ఎక్సర్సైజెస్ కోసం మాత్రమే మేము డిప్లాయ్ చేయడం జరిగింది. మాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు. సో అన్నెసెసరీ క్లెయిమ్స్ అనేది యుక్రెయిన్ మా పట్ల చేస్తుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో మాకు మా రెప్యుటేషన్ అనేది దెబ్బతీస్తుంది యుక్రెయిన్ అని చెప్పేసి రష్యా అనేది వాదిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది మన ఇండియాకి కనెక్ట్ చేసుకుంటే సేమ్ ఈస్టర్న్ లడక్ లో మనకి ఓకే, సేమ్ చైనా అనేది అగ్రెసివ్ గా దూసుకుంటూ వస్తున్నప్పుడు ఏంటంటే సో మనం సేమ్ క్వశ్చన్ రేస్ చేసినప్పుడు సేమ్ ఆన్సర్ చెప్పారు చైనా వాళ్ళు. ఓకే, సో మేము మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది కండక్ట్ చేసుకోవడానికి వస్తున్నామని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. ఓకే, సో స్టిల్ 2 years అయింది, వాళ్ళు ఇంకా వాళ్ళ ఎక్సర్సైజ్ కంప్లీట్ అవ్వలేదు. ఓకే, ఒకసారి మీరు దీని గురించి క్లియర్ గా అర్థం చేసుకోండి. అంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా యుక్రెయిన్ ఏదైతే భయపడుతుందో అది జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేయరు. ఫస్ట్ ట్రూప్స్ అనేది డిప్లాయ్ చేసుకోవడం. ఓకే, డిప్లాయ్ చేసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోవడం జరుగుతుంది. అది యుక్రెయిన్ యొక్క భయం. అయితే రష్యా ఎందుకు ఉక్రెయిన్ పట్ల అంత కాన్సన్ట్రేషన్ చేసింది ఓకే అనేది మనం దాని యొక్క హిస్టరీకి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే, సి హియర్ ఉక్రెయిన్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇది ఏంటంటే 1991 లో ఏంటంటే సోవియట్ యూనియన్ అనేది డిజాల్వ్ అయిపోయింది. ఓకే, దానికన్నా ముందు చూస్తే ఏంటంటే కంప్లీట్ గా ఈ రష్యన్ ఎంపైర్స్ అయిన జార్స్ ఏంటంటే వాళ్ళకి ఇంపెరియలిస్టిక్ మైండ్ సెట్ అనేది ఉండేది. ఆ టైంలో కంప్లీట్ గా అందరికీ కూడా ఇంపెరియలిస్టిక్ మైండ్ సెట్ అనేది ఉండేది. కాబట్టి వాళ్ళు ఏంటంటే వార్స్ డిక్లేర్ చేసి అంటే ఎంపైర్స్ ని వాళ్ళు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. సో అలా యుక్రెయిన్ ఆక్రమించుకున్నది రష్యన్ ఎంపైర్స్ అయిన జార్స్. ఓకే, వాళ్ళని జార్స్ అని పిలుస్తారు. సో ఆల్మోస్ట్ వాళ్ళ చేతుల్లోనే 400 years అనేది యుక్రెయిన్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో 400 years రష్యన్ ఎంపైర్స్ చేతిలోనే యుక్రెయిన్ ఉండింది. అండ్ 1917 లో ఎప్పుడైతే రష్యన్ రెవల్యూషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లెనిన్ ఎండ్ అయ్యిందో 1922 లో ఏంటంటే సోవియట్ యూనియన్ అనేది ఫామ్ అయ్యింది. ఓకే, సో సోవియట్ యూనియన్ ఫామ్ అయిన తర్వాత కంప్లీట్ గా నేషన్స్ ఆల్మోస్ట్ 15 కంట్రీస్ అనేవి ఏంటంటే అందులో ఫామ్ అయి ఉన్నాయి. ఓకే, సో ఫైనల్ గా అది 1991 లో సోవియట్ యూనియన్ అనేది డిజాల్వ్ అయిపోయిన తర్వాత యుక్రెయిన్ ప్రెసెంట్ ఏంటంటే ఇది ఒక ఇండిపెండెంట్ నేషన్, డెమోక్రటిక్ నేషన్ ఏంటంటే ప్రెసెంట్ ఎవాల్వ్ అయ్యింది. సో దట్ ఈస్ స్టోరీ, సింపుల్ స్టోరీ. ఒకప్పుడు రష్యన్ వాళ్ళ చేతిలో ఉండేది. సో రష్యన్ వాళ్ళ జార్స్ చేతిలో నుంచి ఏంటంటే సోవియట్ యూనియన్ ఫామ్ అయినప్పుడు సోవియట్ యూనియన్ లో 15 కంట్రీస్ లో వన్ ఆఫ్ ద మెంబర్స్ గా ఉండేది. సో తర్వాత సోవియట్ యూనియన్ అనేది 1991 లో డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇది ఒక ఇండిపెండెంట్ నేషన్ గా ఎవాల్వ్ అయిపోయింది. సింపుల్ యుక్రెయిన్. నెక్స్ట్ క్రైమియా. ఈ సీన్ లో క్రైమియా చాలా ఇంపార్టెంట్ ఇందులో, ఎందుకనేది మీకు ఎండ్ ఆఫ్ ద స్టోరీ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సి హియర్ క్రైమియా అనేది మీకు చూసారు కదమ్మా మ్యాప్ లో, దీని కింద చిన్న యుక్రెయిన్ కి చూసారా కనెక్టివిటీ అయి ఉన్న చిన్న రెడ్ కలర్ లో, దిస్ ఇస్ క్రైమియా. ఓకే, దిస్ ఇస్ క్రైమియా. ఓకే, సి హియర్. సో ఫస్ట్ లో ఆల్రెడీ తెలుసు ఒట్టమన్ ఎంపైర్ అనేది ఆల్మోస్ట్ 400 years మోస్ట్ ఆఫ్ ద కాంటినెంట్ ఏంటంటే వాళ్ళు ఎక్వైర్ చేయడం అండ్ వాళ్ళే రూల్ చేయడం అనేది జరిగేది. సో కంప్లీట్ గా ఒట్టమన్ ఎంపైర్ అనేది క్రైమియాన్ రూల్ చేసేది. అయితే 1783 లో ఏంటంటే ఈ ఒట్టమన్ ఎంపైర్ కి రష్యన్ ఎంపైర్ కి మధ్య ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ కోజ్లుగ్జా. ఓకే, సో ఈ బ్యాటిల్ అనేది జరిగింది మా. ఈ బ్యాటిల్ జరిగినప్పుడు ఏంటంటే ఒట్టమన్ ఎంపైర్ అండ్ రష్యన్ ఎంపైర్, సో వీళ్ళిద్దరికి వార్ జరిగినప్పుడు కంప్లీట్ గా ఇందులో రష్యన్ ఎంపైర్ అనేది విన్ అవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒట్టమన్ ఎంపైర్ అనేది ఇందులో లూజ్ అవడం జరిగింది. ఓకే, 1 minute గైస్. ఓకే, సో లూజ్ అవడం జరిగింది. సో దాని తర్వాత ఈ క్రైమియా ఏంటంటే ఒట్టమన్ ఎంపైర్ చేతిలో నుంచి ఏంటంటే రష్యన్ ఎంపైర్ చేతిలోకి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఓకే, సి హియర్ ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ నెక్స్ట్
ఫస్ట్ క్రైమియా ఎవరి చేతిలో ఉందమ్మా? ఒట్టమన్ ఎంపైర్ చేతిలో ఉంది. ఓకే. సో దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ రష్యన్ ఎంపైర్ చేతిలోకి రావడం జరిగింది. అయితే హియర్ చెప్పాను ఆల్రెడీ. సేమ్ ఉక్రెయిన్ లాగే 1917లో రష్యన్ రెవల్యూషన్ అనేది అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ లెనిన్ అనేది ఎండ్ అయింది. ఎండ్ అయిన తర్వాత 1922లో ఏంటి సోవియట్ యూనియన్ ఫార్మేషన్ అనేది మనకి జరిగింది. సో ఈ సోవియట్ యూనియన్ ఫార్మేషన్‌లో ఏంటంటే క్రైమియా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ రష్యాలో ఉంది కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ సోవియట్ యూనియన్. అయితే మనకి 1954లో ఏం జరిగిందంటే మనకి ఈ క్రైమియాని సో ఈ యుఎస్ఎస్ఆర్ ఓకే యుక్రెయిన్ కి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఓకే. ఎందుకు ఇచ్చారు? అసలు ఎందుకు ఇచ్చారు? ఒక్కసారి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కసారి మీకు నార్మల్ కాంటెక్స్ట్ చెప్తాను. హియర్ ఇందులో చాలా డ్రామా ఉంటుందమ్మా. సో యుక్రెయిన్ ఓకే ఈ యుక్రెయిన్ అనేది రష్యన్ ఎంపైర్ చేతిలోనే ఉందమ్మా. ఓకే. ఆల్మోస్ట్ 400-500 ఇయర్స్ వరకు. అండ్ దిస్ క్రైమియా సో ఈ క్రైమియా ఒట్టమన్ ఎంపైర్ నుంచి రష్యన్ ఎంపైర్ కి షిఫ్ట్ అవ్వడం. ఓకే. సో ఈ క్రైమియా కూడా అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ ఓకే క్రైమియా చేతిలోనే ఉండడం అనేది జరిగింది. రెండు కూడా యుక్రెయిన్ అండ్ క్రైమియా కూడా రష్యన్ ఎంపైర్ చేతిలోనే ఉండడం జరిగింది. అయితే ఏంటి 1917లో రష్యన్ రెవల్యూషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఓకే కంప్లీట్ గా 1922లో సోవియట్ యూనియన్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఈ సోవియట్ యూనియన్ ఫార్మేషన్ లో ఏంటంటే ఇట్ ఈస్ మెంబర్. యుక్రెయిన్ ఈస్ వన్ ఆఫ్ ద అమాంగ్ ద 15 కంట్రీస్. సో ఆల్రెడీ రష్యా చేతిలో ఏంటంటే ఈ క్రైమియా అనేది ఉండడం జరిగింది. అయితే ఈ 1954లో ఏంటంటే రష్యా చేతిలో ఉన్న ఈ క్రైమియాని యుఎస్ఎస్ఆర్ నాట్ రష్యా అనకూడదు ఆ టైంలో ఈ యుఎస్ఎస్ఆర్ చేతిలో ఉన్న ఈ క్రైమియాని ఓకే 1954లో యుక్రెయిన్ కి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. మీకు స్టోరీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే అమ్మా. సో 1954లో ఏంటంటే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. రెండు కూడా రష్యన్ ఎంపైర్ చేతిలోనే ఉండేవి. 1917 లెనిన్ లీడర్‌షిప్ లో రష్యన్ రెవల్యూషన్ ఎండ్ అయిపోయిన తర్వాత 1922లో సోవియట్ యూనియన్ ఫార్మేషన్ అయ్యింది. సో ఫార్మేషన్ అయిన టైంకి ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద కంట్రీస్ 15 కంట్రీస్ ఇది యుఎస్ఎస్ఆర్ చేతిలో ఉండేది క్రైమియా. అయితే 1954లో ఏంటంటే ఇది గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చారు అనేది చాలా పెద్ద స్టోరీ నేను చెప్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. అయితే ఆల్రెడీ మళ్ళీ మనకి 1991లో ఏమైందమ్మా? సోవియట్ యూనియన్ అనేది డిజాల్వ్ అనేది అయిపోయింది. సోవియట్ యూనియన్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ చెప్పాను కదా యుక్రెయిన్ అనేది ఒక ఇండిపెండెంట్ నేషన్ గా ఎవాల్వ్ అయితే అయ్యింది. ఓకే. అయితే యుక్రెయిన్ అనేది ఇండిపెండెంట్ నేషన్ గా ఎవాల్వ్ అయింది. సేమ్ టైంలో క్రైమియాని ఏంటంటే అడగడం జరిగింది. ఓకే. సో ఆల్రెడీ అందరూ కూడా సోవియట్ యూనియన్ అనేది డిజాల్వ్ అయిపోయింది కదా. సో మీ సంగతి ఏంటని చెప్పేసి క్రైమియాని అడిగితే సో క్రైమియా ఇట్ వాంట్ టు బి అటోనమీ. వాళ్ళకి కూడా అటోనమీ కావాలి. వాళ్ళు యుక్రెయిన్ అండర్ లో ఉండాలని చెప్పేసి అనుకోలేదు. సో అయితే అప్పుడు క్రైమియా ఏంటంటే వాళ్ళ యొక్క పార్లమెంట్, ప్రైమ్ మినిస్టర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఆ విషయాలు ఏంటంటే వాళ్ళకి అటోనమీ ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఫారెన్ అఫైర్స్ వాళ్ళ యొక్క ఫారెన్ పాలసీ విషయంలో గానీ డిఫెన్స్ విషయంలో గానీ ఏంటంటే దే హ్యావ్ టు బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ యుక్రెయిన్. యుక్రెయిన్ మాత్రమే కంప్లీట్ గా ఆ ఫారెన్ పాలసీ అఫైర్స్ కానీ డిఫెన్స్ అఫైర్స్ కానీ కంప్లీట్ గా వీళ్ళు మాత్రమే చూసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి లిమిటెడ్ అటానమీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వరకు మీకు స్టోరీ అనేది కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. సింపుల్ అమ్మా, ఏమీ లేదు. ఓకే. యుక్రెయిన్ రష్యన్ ఎంపైర్ చేతిలో ఉంది. క్రైమియా కూడా ఒట్టమన్ ఎంపైర్ నుంచి రష్యా ఎంపైర్ చేతిలోకి మారిపోయింది. సో తర్వాత 1917 రష్యన్ రెవల్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1922లో సోవియట్ యూనియన్ ఫార్మేషన్ అయింది. సోవియట్ యూనియన్ ఫార్మేషన్ లో ఏంటంటే ఇది యుఎస్ఎస్ఆర్ చేతిలో ఉండేది. ఇది ఏంటంటే ఒక ఇండిపెండెంట్ నేషన్ గా ఎవాల్వ్ అనేది అయ్యింది. సో 1954లో ఏంటంటే యుఎస్ఎస్ఆర్ ఈ క్రైమియాని యుక్రెయిన్ కి గిఫ్ట్ గా ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో మనం డిస్కస్ చేద్దాం. అయితే 1991లో సోవియట్ యూనియన్ అనేది కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అయిపోయిన తర్వాత యుక్రెయిన్ కి ఏంటంటే ఇండిపెండెంట్ నేషన్ గా ఎవాల్వ్ అయిపోయింది. అది ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఎవాల్వ్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఈ క్రైమియా ఏంటంటే అటోనమీ కావాలని చెప్పేసి అంది. ఇట్ డోంట్ వాంట్ బి అండర్ ద యుక్రెయిన్ కంట్రోల్. సో అయితే దానికి లిమిటెడ్ అటోనమీ అనేది ఇవ్వడం జరిగింది. దాని యొక్క ఫారెన్ పాలసీ అఫైర్స్ కానీ డిఫెన్స్ అఫైర్స్ కానీ కంప్లీట్ గా యుక్రెయిన్ చేతుల్లో అయితే ఉండేది. సో మీకు స్టోరీ అయితే అర్థమైంది. సి హియర్. అయితే ఇప్పుడు స్టోరీ ఏంటంటే 1954లో క్రైమియాని యుఎస్ఎస్ఆర్ యుక్రెయిన్ కి గిఫ్ట్ గా ఇచ్చేసిందట. ఎందుకు ఇచ్చింది? దానికి యుఎస్ఎస్ఆర్ చెప్పిన వర్షన్ ఏంటంటే 1654లో ఈ యుక్రెయిన్ అండ్ ఈ యుఎస్ఎస్ఆర్ ఏంటంటే అండర్ ద ట్రీటీ ఆఫ్ పెరియాస్లావి. ఓకే. ఈ ట్రీటీ ఆర్గనైజేషన్ లో యాక్చువల్ గా ఫస్ట్ టైం యుక్రెయిన్ అండ్ రష్యా అనేది ఒక యూనిఫికేషన్ కి వచ్చాయంట ఆ ఎంపైర్ చేతిలోకి. ఓకే. ఒక యూనిఫైడ్ కంట్రీస్ కింద ఏంటంటే ఎంపైర్ కింద ఏంటంటే రావడం జరిగింది. అది
ఓకే 1954కి 300 ఇయర్స్ అయిందంట. 1674 టు 17, 17 to 18, 18 to 19 300 ఇయర్స్ అయిందంట. See here, as a noble act on the part of Russian people. ఓకే రష్యన్ పీపుల్ ఒక నోబుల్ యాక్ట్ కింద ఏంటంటే టు కామెమరేట్ గుర్తు చేసుకోవడానికి దేనికి 300th యానివర్సరీ ఆఫ్ రీయూనిఫికేషన్ ఆఫ్ యుక్రెయిన్. సో ఆ టైంలో యూనిఫికేషన్ అనేది మళ్ళీ సాగ్రిగేట్ అయిపోయింది. మళ్ళీ సోవియట్ యూనియన్ ఫార్మేషన్ తర్వాత ఏంటంటే ఒక రీయూనిఫికేషన్ అనేది జరిగింది. సో దాని రీయూనిఫికేషన్ కి ఒక 300 ఇయర్స్ అయింది కాబట్టి దాన్ని కొమెమరేట్ చేసుకోవడానికి గిఫ్ట్ కింద యుఎస్ఎస్ఆర్ అనేది క్రైమియాని యుక్రెయిన్ కి ఇచ్చేసింది అని చెప్పేసి వాళ్ళ వెర్షన్ లో ఏంటంటే చెప్పారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినప్పుడు చెప్పానమ్మా. ఓకే హిస్టరీ అనేది ఎవరు రాస్తున్నారు ఎలా చెప్తున్నారు. ఓకే ఆ కాంటెక్స్ట్ లో కాదు, వీ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. నిజంగా యుఎస్ఎస్ఆర్ కేవలం అది కొమెమరేట్ చేసుకోవడానికే క్రైమియాని యుక్రెయిన్ కి ఇచ్చిందా? యుఎస్ఎస్ఆర్ కి యుక్రెయిన్ అంటే అంత ఇష్టమా? ఓకే లెట్స్ డిగ్ ఇన్ టు ద డీప్. సి హియర్, సో అసలు యుఎస్ఎస్ఆర్ కి క్రైమియా పట్ల యుక్రెయిన్ పట్ల ఎటువంటి బిహేవియర్ ఉండేది అనేది మనకి దాని యొక్క ప్రీవియస్ పాస్ట్ యాక్ట్స్ చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే ఆల్రెడీ చెప్పాను. ఓకే రష్యన్ రెవల్యూషన్ ఎండ్ అయింది 1917 లో. టైమ్ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. హిస్టరీ చెప్తున్నప్పుడు టైమ్ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కంప్లీట్ గా వరల్డ్ హిస్టరీలోకి వస్తుందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సోవియట్ యూనియన్ ఫార్మేషన్ 1922 లో జరిగింది. ఓకే ఈ 1924 లో స్టాలిన్, ఓకే లెనిన్ తర్వాత ఏంటంటే స్టాలిన్ క్యామ్ టు ద పవర్ ఇన్ యుఎస్ఎస్ఆర్ కి స్టాలిన్ అనేది రావడం జరిగింది. అయితే తన పాలసీస్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్సివ్ గా ఉండేవి. ఓకే సో చాలా డ్యామేజే కాజ్ చేశాయి యుక్రెయిన్ కానీ లేకపోతే క్రైమియా కానీ చాలా డ్యామేజెస్ కాజ్ చేశాయి అని చెప్పుకోవాలి. సి హియర్ 1932 అండ్ 33 లో యుక్రెయిన్ కి ఆర్టిఫిషియల్ ఫెమైన్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఫెమైన్ అని ఎందుకు అన్నాను అంటే ఆల్రెడీ యుక్రెయిన్ అనేది చాలా ఫర్టైల్ రీజియన్. ఓకే సో యుక్రెయిన్ లో ఏంటంటే చాలా ఫర్టైల్ రీజియన్. కంప్లీట్ గా ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్ అనేవి సి హియర్ వేరే మ్యాప్ ఉందా, ఇది బెస్ట్. ఓకే సో ఇక్కడ కంప్లీట్ గా ఈస్టర్న్ రీజియన్, మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ ఉన్న ఈస్టర్న్ రీజియన్ అనేది కంప్లీట్ గా ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్న రీజియన్. ఓకే సో వాళ్ళకి ఎటువంటి కూడా ఫార్మ్ కి కానీ అగ్రికల్చర్ కి సంబంధించి కూడా ఎటువంటి డెఫిషియన్సీస్ అనేవి వాళ్ళకి ఎక్కడా లేదు. ఓకే వెరీ ఫర్టైల్ రీజియన్ అనేది కలిగి ఉండేది. బట్ స్టిల్ 1932 అండ్ 1933 లో ఏంటంటే ఒక ఫెమైన్ కాజ్ అయింది. ఫెమైన్ నేను ఏమని చెప్పాను, ఆర్టిఫిషియల్ ఫెమైన్ అని చెప్పాను. ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేశాను అంటే సో ఇక్కడ ఈ ఫర్టైల్ ల్యాండ్స్ ని ఈ స్టాలిన్ ఏం చేసేవారంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా సోవియట్ యూనియన్ లో కదమ్మా ఉండేవి కంప్లీట్ గా. సో సోవియట్ యూనియన్ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టాలిన్. సో తిని ఏం చేశారంటే యుక్రెయిన్ లో పండిన పంట అంతా, ఓకే ఆ ఫార్మ్ ల్యాండ్స్ లో పండిన పంట అంతా కంప్లీట్ గా ఏంటంటే రష్యాకి ఏంటంటే కమ్యూనిజం పాలసీ ఆ టైంలో, అవునా కదా. సో ఏంటి ఇక్కడ పండిన కంప్లీట్ పంట అంతా రష్యాకి ఏంటంటే అక్కడ కంప్లీట్ గా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేసేయడం జరిగేది. ఇలా ట్రాన్స్పోర్ట్ చేసేయడం వల్ల ఇక్కడ యుక్రెయిన్ పీపుల్ కి ఏంటంటే కంప్లీట్ గా షార్టేజ్ ఆఫ్ ఫుడ్ జరిగి యుక్రెయిన్ లో ఏంటంటే ఆల్మోస్ట్ 2 to 3 మిలియన్, ఓకే ఇంకా ఎక్కువే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1 crore వరకు అని కూడా కొన్ని నెంబర్ అనేది వేరీ అవుతుందమ్మా. ఓకే సో చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో స్టాలిన్ సో యుక్రెయిన్ లో పండించిన పంటను యుక్రెయిన్ పీపుల్ కి కాకుండా కంప్లీట్ గా ఏంటంటే యుఎస్ఎస్ఆర్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ చేసేసారు కంప్లీట్ గా రష్యన్ పీపుల్ కి. ఆ విధంగా యుక్రెయిన్ కి ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఫెమైన్ అనేది వచ్చిందని చెప్పేసి ఆ టైంలో చాలా కాంట్రవర్సీస్ కూడా రేజ్ అయ్యేవి. ఓకేమా సో దానివల్ల యుక్రెయిన్ సివిలియన్స్ అనేవి కంప్లీట్ గా చనిపోవడం జరిగింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్. అంటే ఒక యుఎస్ఎస్ఆర్ కి యుక్రెయిన్ పట్ల ఉన్న బిహేవియర్ ఎలా ఉండేదని చెప్పడానికి ఇది వన్ ఆఫ్ ద ఫీచర్. అంటే గిఫ్ట్ గా ఇచ్చేసింది కదా క్రైమియాని. సో గిఫ్ట్ గా ఇచ్చింది ఫస్ట్ నుంచి ఎలా ట్రీట్ చేసింది, ఏ ఉద్దేశంతో గిఫ్ట్ గా ఇచ్చింది అనేది మనం ఇక్కడ అనలైజ్ చేయాలి కాబట్టి. ఓకే అండ్ మోర్ ఓవర్ క్రైమియా చూద్దాం. సో క్రైమియాలో ఏంటంటే ఒక ఎథనిక్ ట్రైబల్ గ్రూప్ ఉంటారమ్మా. ఓకే వాటిని టాటార్స్ అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఎవరో కాదు, యాక్చువల్ గా టర్కీకి సంబంధించిన ఒక ఎథనిక్ గ్రూప్ అనమాట వీళ్ళు. ఓకే టర్కీకి సంబంధించిన ఎక్కువగా టర్కీలో ఎథనిక్ గ్రూప్ అనేది ఎక్కువగా డామినెంట్ గా ఉండడం జరుగుతుంది. అయితే అందులో కొంతమంది ఏంటంటే సో ఈ క్రైమియాలో కూడా ఉండడం జరిగింది. వాటిని క్రైమియన్ టాటార్స్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ క్రైమియాలో ఉన్న ఈ క్రైమియా టాటార్స్ వీళ్ళు కూడా అండర్ ద ఏదంటే యుఎస్ఎస్ఆర్ కంట్రోల్ అనే కదా ఉండేవారు. బికాస్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ సోవియట్ యూనియన్ కాబట్టి యుఎస్ఎస్ఆర్ చేతిలో ఉండేది కాబట్టి. అయితే ఈ క్రైమియా టర్టర్స్ ఏంటంటే ఇల్లీగల్ గా వీళ్ళని ఏంటంటే ఆల్మోస్ట్ 30% to 40% క్రైమియన్ టాటార్స్ ఏంటంటే ఇల్లీగల్ గా ఓకే చాలా బలవంతంగా ఏంటంటే
క్రైమియా నుంచి ఈ పెనిన్సులర్ నుంచి రీజియన్ నుంచి అంటే కంప్లీట్ గా డిఫరెంట్ రీజియన్స్ కి ఏంటంటే మెయిన్లీ ఉజ్బెకిస్తాన్ కి పంపించేయడం, బలవంతంగా పంపించేయడం జరిగేది. ఓకే, క్రైమియాలో ఆ నేటివ్ పీపుల్ ఏంటంటే కంప్లీట్ గా అక్కడి నుంచి బలవంతంగా షిఫ్ట్ చేసేసేయడం, ఓకే, డిపోర్ట్ చేసేసేయడం అనేది జరిగింది. ఎందుకు డిపోర్ట్ చేసేసారు అంటే ఫస్ట్ ఆ ఎథనిక్ గ్రూప్ అనేది టర్కీకి సంబంధించిన ఎథనిక్ గ్రూప్. సో టర్కీ ఏంటంటే రేపు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ ఎథనిక్ గ్రూప్ ని ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి సో క్రైమియాలో ఏంటంటే అల్లర్లు చెలరేగొచ్చు. దానివల్ల రష్యా చాలా యుఎస్ఎస్ఆర్ కి చాలా ప్రాబ్లం అవుతుందన్న భయం అనేది ఎప్పటికీ యుఎస్ఎస్ఆర్ కి ఉండేది. అండ్ మోర్ ఓవర్ వరల్డ్ వార్ 2 ఏంటంటే నాజిస్ కి టాటాస్ మాత్రమే సపోర్ట్ చేశారు అన్న భయంకరమైన నిజం, అది యాక్చువల్ గా సపోర్ట్ చేశారని వీళ్ళు ఏంటంటే దాన్ని నమ్మి కంప్లీట్ గా వీళ్ళు మాకు ఎప్పటికైనా హాని చేస్తారన్న భయంతో కూడా ఏంటంటే వీళ్ళు ఇక్కడి నుంచి డిపోర్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మెయిన్ గా టర్కీ ఒక ఎథనిక్ ట్రైబ్ కాబట్టి అక్కడ క్రైమియా రీజియన్ లో కూడా అది డామినెంట్ గా ఉంది. టర్కీ నుంచి ఎప్పుడైనా ఫ్యూచర్ గా ఇంపోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. అండ్ మోర్ ఓవర్ ఈ ఎథనిక్ డిఫరెన్సియేషన్ అనేది వాళ్ళు కంప్లీట్ గా చూస్తారు. క్రైమియాలో కంప్లీట్ గా ఏంటంటే రష్యన్ పాపులేషన్ చాలా ఎక్కువ. వాళ్ళ స్పీకింగ్ లాంగ్వేజ్ కూడా ఏంటంటే క్రైమియాలో కంప్లీట్ గా రష్యాలో యుఎస్ఎస్ఆర్ పార్ట్ కాబట్టి సో రష్యన్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడతారు. అందులో ఓన్లీ తక్కువ పాపులేషన్ మాత్రమే యాక్చువల్ గా ఎథనిక్ గ్రూప్ అనేది ఉండడం జరిగింది. సో అందుకని ఈ మైనారిటీ పీపుల్ ఏంటంటే కంప్లీట్ గా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ మెయిన్ గా ఉజ్బెకిస్తాన్ కి ఏంటంటే వీళ్ళు ఫోర్స్డ్ గా పంపించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వరల్డ్ వార్ 2 లో నాజిస్ కి సపోర్ట్ చేసింది కూడా వీళ్ళన్న ఇదితోనే ఏంటంటే ఆ యొక్క స్పెక్యులేషన్ తో ఓకే అప్రహెన్షన్ తో ఏంటంటే వీళ్ళు పంపించడం అనేది జరిగింది. సో అంటే మనం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఫెమైన్ కావచ్చు, లేకపోతే ఈ క్రైమియన్ టాటాస్ విషయంలో కానీ సో ఏంటంటే యుక్రెయిన్ పై క్రైమియా పట్ల యుఎస్ఎస్ఆర్ ఎంత హార్ష్ గా ఉండేది అనేది మనం క్లియర్ గా మనం డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, సి హియర్ అయితే సి ఎథనిక్ ట్రైబల్ గ్రూప్ ఇన్ ఓకే రష్యన్ రెసిఫైయింగ్. సో అంటే జనరల్ గా ఏంటంటే ఈ యుఎస్ఎస్ఆర్ లో ఆ టైంలో వచ్చిన వాళ్ళు ఏం చేసేవారంటే జనరల్ గా కంప్లీట్ గా వాళ్ళ యొక్క ఎథనిక్ కల్చర్ ని కానీ లాంగ్వేజ్ ని కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఎథనిసిటీని డామినేట్ చేసుకోవడానికి ఆ యొక్క కల్చర్ ని కానీ లాంగ్వేజ్ కానీ క్రైమియాలో యుక్రెయిన్ లో ఎక్కువగా ఇంపోజ్ ఓకే చాలా బలవంతంగా ఇంపోజ్ చేయడం కూడా ఎక్కువగా జరిగేది. ఓకే, సో దాని వల్ల యాక్చువల్ గా క్రైమియాలో ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్న ఎక్కువగా రష్యన్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకే, వాళ్ళ యొక్క ఎథనిసిటీ అనేది కంప్లీట్ గా రష్యన్ పాపులేషన్ చెందింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ క్రైమియాలో కంప్లీట్ గా డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ కి సంబంధించిన వాళ్ళని అక్కడి నుంచి బలవంతంగా ఓకే మెయిన్ గా ఈ టాటాస్ ని తీసేసి అక్కడ యుఎస్ఎస్ఆర్ లో పీపుల్ మెయిన్ గా రష్యా నుంచి ఉన్న పీపుల్ ని తీసుకొచ్చి బలవంతంగా ఈ క్రైమియాలో డంప్ చేయడం అనేది జరిగేది. సో దీని వల్ల కంప్లీట్ గా పాపులేషన్ షిఫ్ట్ అనేది జరిగిపోయింది, అంటే డెమోగ్రఫిక్ షిఫ్ట్ అనేది జరిగింది. అంటే క్రైమియాలో ఉన్న డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ ని బయటికి పంపించేసి యుఎస్ఎస్ఆర్ లో ఉన్న పర్టికులర్ గా రష్యన్ పీపుల్ ఏంటంటే క్రైమియాలో అంటే డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ ని పంపించేసి వాళ్ళ యుఎస్ఎస్ఆర్ లో ఉన్న రష్యన్ పీపుల్ ని మాత్రమే క్రైమియాలో తీసుకొచ్చి డంప్ చేసేయడం అనేది జరిగింది. కంప్లీట్ గా దాని వల్ల డెమోగ్రఫిక్ చేంజెస్ ఎథనిక్ చేంజెస్ అనేది కంప్లీట్ గా వచ్చి క్రైమియా అనేది కంప్లీట్ గా రష్యన్ వాళ్ళకి మాత్రమే అన్నట్టు ఏంటంటే క్రైమియాని వాళ్ళు కన్వర్ట్ చేసేయడం జరిగింది. సో దాని వల్లే ఇప్పటికీ కూడా క్రైమియాలో ఎక్కువగా రష్యన్ పాపులేషన్ మాత్రమే ఉండడం అనేది వాళ్ళ యొక్క ఎథనిసిటీ మాత్రమే ఎథనిక్ గ్రూప్ మాత్రమే ఉండడం జరిగింది. మోర్ ఓవర్ వాళ్ళ స్పీకింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ గా రష్యన్ లాంగ్వేజ్ అవ్వడం జరిగింది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే క్రైమియాని అనెక్స్ చేసుకున్నారు. ఆ స్టోరీ నేను కంటిన్యూ సెషన్ లో ఇప్పుడు చెప్తాను. ఓకేమా, అంటే ఇప్పుడు నేను గిఫ్ట్ గా ఇచ్చింది యుక్రెయిన్ కి క్రైమియాని యుఎస్ఎస్ఆర్ గిఫ్ట్ గా ఇచ్చిందంటే ఏ ఉద్దేశంతో ఇచ్చింది అన్న కాంటెక్స్ట్ లో అంటే సో యుక్రెయిన్ పట్ల గానీ క్రైమియా పట్ల గానీ ఓకే వాళ్ళ యొక్క కల్చర్ యుక్రెయిన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా యుక్రెయిన్ లో కూడా ఎక్కువగా రష్యన్ పాపులేషన్ మాత్రమే ఉండాలి, వాళ్ళ లాంగ్వేజ్ మాత్రమే అఫీషియల్ గా మాట్లాడాలి అన్న ఫోర్స్ కూడా ఎక్కువగా ఉండేది అనమాట. ఓకే, సో అంటే ఎప్పటికైనా క్రైమియాలో గానీ యుక్రెయిన్ లో గానీ హార్ష్ ట్రీట్మెంటే ఉండేది యుఎస్ఎస్ఆర్. ఓకే, అంత హార్ష్ ట్రీట్మెంట్ చేసిన యుఎస్ఎస్ఆర్ ఎందుకు క్రైమియాని యుక్రెయిన్ గిఫ్ట్ గా ఇచ్చింది? ఓకే, ఇది మనం డీప్ గా డిక్ చేస్తే ఏంటంటే చాలా కాన్సెప్ట్స్ అనేది మనకి రైజ్ అవుతాయి. బట్ నేను ఇక్కడతో నేను ఈ విషయాన్ని ఆపదలుచుకున్నాను, ఎందుకంటే క్లియర్ గా మీకు అర్థమవుతుంది వాళ్ళకి సెల్ఫ్ అడ్వాంటేజ్ అనేది ఉంది ఆల్రెడీ హిడెన్ గా. ఆ సెల్ఫ్ అడ్వాంటేజెస్ కోసం ఏంటంటే ఇక్కడ క్రైమియాని యుక్రెయిన్ అనేది ఇవ్వటం
జరిగింది. అయితే వాళ్ళ యొక్క సెల్ఫ్ అడ్వాంటేజియస్ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఓకే. మనం అది కంప్లీట్‌గా వరల్డ్ హిస్టరీలో ఏంటంటే ఎంటైర్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ స్పెసిఫిక్ ఫీచర్స్ సో వాళ్ళు ఎందుకు ఈ వర్క్స్ చేశారని మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ కంప్లీట్‌గా అవన్నీ నేను డిఫరెంట్ కాన్సెప్ట్స్ టచ్ చేయలేను కాబట్టి మీకు సింపుల్‌గా హార్ష్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. సో అయినప్పటికీ కూడా క్రైమియా అండ్ యుక్రెయిన్‌కి గిఫ్ట్‌గా ఇచ్చారంటే అది రష్యాకి కొన్ని రకాలుగా ఉపయోగపడింది అన్న స్లోగాన్‌తో స్టేట్మెంట్‌తో ఇక్కడ నేను ఆపుతున్నాను. సో ఇక్కడ యుఎస్ఎస్ఆర్ అనేది దాని యొక్క సెల్ఫ్ అడ్వాంటేజెస్‌కి మాత్రమే క్రైమియాని యుక్రెయిన్‌కి ఇచ్చింది. సో మీకు కాంటెక్స్ట్ అనేది అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. బికాస్ ఐ కెనాట్ ఇన్క్లూడ్ ఆల్ ద డిఫరెంట్ మేజర్ టాపిక్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఇంటూ వన్ సింగిల్ టాపిక్. ఓకే. నేను సింగిల్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి దీని గురించి మాట్లాడాను. లైక్ క్రైమియన్ టాటాస్ ఏంటి, వాళ్ళు ఎలా ఎందుకు డబ్ చేశారు, రష్యన్ రెసిఫింగ్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఫెమెన్ కానీ వీటి గురించి మీకు ఒక కాంటెక్స్ట్ అనేది ఫ్రేమ్ వర్క్ అవుతుందన్న ఉద్దేశంతో ఏంటంటే అది మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ వరకు మీకు స్టోరీ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేమా? సీ హియర్. ఇక్కడ వరకు స్టోరీ అయిపోయిందమ్మా. ఇప్పుడు 1991కి రండి. ఓకే. సో 1991కి వస్తే 1991లో ఈ సోవియట్ యూనియన్ అనేది మనకి డిజాల్వ్ అయిపోయింది. ఓకే. సోవియట్ యూనియన్ అనేది డివైడ్ అయిపోయింది, డిజాల్వ్ అయిపోయింది. అయితే యుక్రెయిన్ అనేది ఇండిపెండెంట్ నేషన్ గా ఎవాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ క్రైమియా ఆటోనమీ కావాలని చెప్పేసింది. దాని యొక్క పార్లమెంట్ అనేది కావాలి, తన పిఎం తన్నే అపాయింట్ చేసుకుంటానంది. ఓకే. సో ఫైనల్ గా ఫారెన్ అఫేర్స్ కానీ మిలిటరీ అఫేర్స్ కానీ యుక్రెయిన్ మాత్రం చూసుకుంటుంది, దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ వరకు మీకు స్టోరీ అర్థమైంది. ఓకేమా? ఇప్పుడు యుక్రెయిన్ పాలిటిక్స్ చూడండి. ఇక్కడ చూద్దాం. సీ హియర్. యుక్రెయిన్ పాలిటిక్స్ చూస్తే యుక్రెయిన్ దగ్గరికి వద్దాం. ఓకే. సో ఈ యుక్రెయిన్ ఏంటంటే మనకి 2 పార్ట్స్ కింద ఈజీగా డివైడ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఈస్ట్ అని రాసాను, ఈస్ట్ అండ్ సౌత్ యుక్రెయిన్ కూడా. ఓకే. కంప్లీట్ గా ఏంటంటే ఇక్కడ డైవర్సిఫైయింగ్ ఫీచర్స్ అనేది కనిపిస్తుంది. ఇండియాలో మనకి నార్త్ కి సౌత్ కి డివైడ్ లేదు అని చెప్పినా సరే అది క్లియర్ గా మనం మన యొక్క హిస్టరీ చదివినప్పుడు ఏదైనా ఏంటంటే మన యొక్క కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డివైడ్ అనేది ఉంది అని క్లియర్ గా మనం డిస్టింక్ట్ చేసేయగలం. సేమ్ విధంగా ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ యుక్రెయిన్ కి ఈస్ట్ యుక్రెయిన్ అండ్ వెస్ట్ యుక్రెయిన్ కి ఏంటంటే ఆ డివైడ్ అనేది ఉంది. ఎందుకంటే ఈ ఈస్ట్ యుక్రెయిన్ అనేది ఇట్ వాజ్ ఏ క్లోజ్ ప్రాక్సిమిటీ టువర్డ్స్ రష్యా. ఎందుకంటే అది రష్యాకి దగ్గరగా ఉంది కాబట్టి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా మా మదర్ ల్యాండ్ రష్యా కదా, ఒకప్పుడు మేము రష్యన్ కి నేటివ్ కదా, మాకు ఎథనిక్ ఐడెంటిటీ అనేది రష్యన్ నుంచే వచ్చింది కదా, సో వీ వాంట్ టు మూవ్ టువర్డ్స్ రష్యా. మాకు రష్యా వీళ్ళు ఎక్కువగా రష్యా వైపు టిల్ట్ అవ్వడం అనేది జరిగేది. అయితే ఈ వెస్ట్ యుక్రెయిన్ వాళ్ళు దే ఆర్ వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ టు యూరోపియన్ యూనియన్ కంట్రీస్. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళు క్లోజ్ గా ఉండడం వల్ల, క్లోజ్ ప్రాక్సిమిటీ దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే సో యూరోపియన్ యూనియన్ అనేది చాలా ప్రోగ్రెసివ్ నేషన్స్ అవుతున్నాయి, అన్ని ప్రోగ్రెసివ్ నేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ వీళ్ళతో మనం ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే మనకి ఫ్యూచర్ అనేది చాలా అడ్వాంటేజెస్ గా ఉంటుందన్న ఉద్దేశంతో దే టిల్టెడ్ టువర్డ్స్ యూరోపియన్ యూనియన్. అంటే వీళ్ళు రష్యన్ వైపు టిల్ట్ అవ్వడం, వీళ్ళు యూరోపియన్ యూనియన్ వైపు టిల్ట్ అవ్వడం అనేది సో 2 డివైడ్స్ కింద ఈ యుక్రెయిన్ అనేది ఫామ్ అయిపోవడం జరిగిందమ్మా. ఓకే. సో సీ హియర్, ఇది యుక్రెయిన్ యొక్క పాలిటిక్స్ ని మార్చేసింది ఈ డివైడ్ అనేది. చాలా చాలా ఇంపార్టెంట్. సీ హియర్. అయితే 2010లో ఏంటంటే విక్టర్ యానుకోవిచ్ సో ఇతను ప్రెసిడెంట్ గా యుక్రెయిన్ కి ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఎలక్ట్ అయిన తర్వాత 2013లో ఏంటంటే యుక్రెయిన్ ని యూరోపియన్ యూనియన్ లోకి చేర్చడానికి ట్రీటీ అనేది చేసుకుంటామని యూరోపియన్ యూనియన్ తో మాట్లాడడం జరిగింది. సో యూరోపియన్ యూనియన్ లో యుక్రెయిన్ ని చేరుతుంది అన్న ఫైనల్ గా డెసిషన్ చేసి సైన్ చేసే టైం కి లాస్ట్ మినిట్ లో ఏంటంటే ఆ ట్రీటీని అతను క్యాన్సిల్ చేసి ఇమీడియట్ గా సో రష్యన్ తో ఒక వేరే ట్రీటీ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ డివైడ్ అనేది ఉంది వీళ్ళకి. ఇప్పుడు ఇతను ఏం చేశారు, యూరోపియన్ యూనియన్ తో ట్రీటీ మానేసుకొని రష్యాతో ట్రీటీ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఇలా యూరోపియన్ యూనియన్ తో ట్రీటీ ఆపేసి రష్యాతో చేసుకోవడం వల్ల కంప్లీట్ గా ఈ వెస్ట్రన్ యుక్రెయిన్ కి సంబంధించిన కంప్లీట్ యుక్రేనియన్స్ ఏంటంటే విపరీతమైన ప్రొటెస్ట్ చేయడం చేశారు. ఓకే. సో మీరు ప్రో రష్యన్ ప్రెసిడెంట్, మీరు రష్యా వైపు టిల్ట్ అయిపోయారు, మీరు బ్యాలెన్స్డ్ గా లేరు, సో యూరోపియన్ యూనియన్ తో మాకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాంటిది మీరు ఏంటంటే కంప్లీట్ గా రష్యా వైపు టిల్ట్ అయిపోయి ట్రీటీ అనేది ఆపేశారు అని చెప్పేసి సో మీరు రష్యా నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ తీసుకుంటున్నారు, అది మాకు ఏమాత్రం ఇష్టం లేదు, సో యు ఆర్
టిల్టింగ్ టువర్డ్స్ రష్యా అని చెప్పేసి వెస్ట్ యుక్రెయిన్ పీపుల్ ఏంటంటే కంప్లీట్ గా ప్రొటెస్ట్ చేయడం అనేది చేశారు అగేన్స్ట్ దిస్ విక్టర్ యానుకోవిచ్. ఆ ప్రొటెస్ట్ ని మనం జనరల్ గా ఏంటంటే యూరో మైదాన్ ప్రొటెస్ట్, అంటే ఆ పర్టికులర్ ప్లేస్ లో జరిగిందమ్మా మైదాన్. ఓకే, అందుకని దాన్ని యూరో మైదాన్ ప్రొటెస్ట్ అని చెప్పేసి జనరల్ గా పిలుస్తుంటారు. అయితే ఈ ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఏంటి, ఈ విక్టర్ యానుకోవిచ్, సో ఇతను ఆల్రెడీ రష్యాతో సపోర్ట్ అనేది తీసుకున్నారు. ఓకే, ట్రీటీ అనేది సైన్ చేసి. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్ గా రష్యాకి యుక్రెయిన్ అనేది కావాలి. ఎందుకు కావాలనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. ఓకే, యుక్రెయిన్ అండ్ క్రైమియా అనేది రష్యాకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి రష్యా అనేది ఏం చేసింది, ఓకే, ఈ విక్టర్ యానుకోవిచ్ కి సపోర్ట్ చేసి, సో వీళ్ళ యొక్క మిలిటరీ ఫోర్సెస్ ఓకే కూడా పంపించి, సో అంటే అఫీషియల్ గా కాదమ్మా, వీళ్ళ మిలిటరీ ఫోర్సెస్ అఫీషియల్ గా జనరల్ గా వీళ్ళ యొక్క మిలిటరీ ఫోర్సెస్ వాగ్నర్ గ్రూప్స్. అంటే వీళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మిలిటరీ ఫోర్సెస్ ని చూడగానే వీళ్ళు ఇండియన్ ఫోర్స్ అని చెప్పేసి, అలాగే ఏ కంట్రీకి వాళ్ళ యొక్క ఇండియన్ ఫోర్స్ కి ట్యాగ్ లైన్ అనేది ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అఫీషియల్ మిలిటరీ గ్రూప్స్ కాదు. వీళ్ళు కొంతమంది ఫోర్సెస్ కి ఏంటంటే జనరల్ గా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళకి కంప్లీట్ గా అఫీషియల్ గా లీగల్ గా ఏంటంటే వీళ్ళు రష్యా యొక్క మిలిటరీ గ్రూప్స్ కాదు. ఓకే, బట్ వీళ్ళు సేమ్ మిలిటరీ, వాళ్ళు ఏ ట్రైనింగ్ తీసుకుంటారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు ఇందులో అరితేరిపి ఉంటారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్ గా అన్అఫీషియల్ గా రష్యా అది మా వాళ్ళు కాదు అంటే రేపు ఏదైనా వాళ్ళ సెల్ఫ్ కోసం ఏంటంటే కంట్రీస్ మీద అగేన్స్ట్ గా పంపిస్తుంది వీళ్ళని. ఓకే, సో ఇప్పుడు వీళ్ళని పంపించింది దేనికోసం, యుక్రెయిన్ కి సపోర్ట్ చేయమని. అంటే యుక్రెయిన్ అంటే ఏంటి, విక్టర్ యానుకోవిచ్ కి సపోర్ట్ చేయమని. ఎందుకంటే వెస్ట్ యుక్రెయిన్స్ ఏంటంటే ఇక్కడ విక్టర్ యానుకోవిచ్ కి అగేన్స్ట్ గా నిలబడ్డారు. సో దానికి ఏంటంటే విక్టర్ యానుకోవిచ్ కి సపోర్ట్ కావాలి. అలా సపోర్ట్ కావాలి అంటే డైరెక్ట్ గా రష్యా పంపించింది అనుకోండి, అది రష్యా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ముందు ఏంటి తలదించుకోవాల్సి వస్తుంది అఫీషియల్ గా పంపిస్తే. అవునా కదా, మీరు ఇంటర్నల్ సంబంధించిన మీరు ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, సో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటని చెప్పేసి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో ఏంటంటే ఇతను బ్లేమ్ చేస్తారు. సో దానివల్ల తన యొక్క ఆ కంట్రీ అనేది అక్కడ బ్లేమ్ చూపించకూడదు. సో దానికోసం ఏంటంటే వీళ్ళు అఫీషియల్ రష్యన్ మిలిటరీ ఫోర్సెస్ యూజ్ చేయకుండా, సో జనరల్ గా వీళ్ళని వాగ్నర్ గ్రూప్స్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, వాగ్నర్ గ్రూప్స్ అంటారు. అంటే వీళ్ళకి అఫీషియల్ గా వాళ్ళు రష్యన్ వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి ట్యాగ్ లైన్ అంటే వాళ్ళు వేరే కలర్ కోడ్ అనేది వేసుకోవడం. ఓకే, సో వాళ్ళు అఫీషియల్ గా ఎటువంటి డిజిగ్నేషన్స్ అనేవి ఉండదన్నమాట. వాళ్ళు స్పెషల్ గా ట్రైన్ చేస్తది రష్యన్ గవర్నమెంట్. వాళ్ళ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ పర్పస్ ఏంటంటే ఏ కంట్రీతో రిలేషన్స్, ఏ కంట్రీస్ అగేన్స్ట్ గా వెళ్ళాలని చెప్పేసి ఇల్లీగల్ వేలో వెళ్ళడం జరుగుతుంది. అందుకే వాళ్ళని వాగ్నర్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, వాళ్ళని విక్టర్ యానుకోవిచ్ కి సపోర్ట్ చేయమని చెప్పేసి పంపించడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే విపరీతంగా ఈ వెస్ట్ యుక్రెయిన్స్ ని అప్రెస్ చేయడం, కిల్ చేసేసేయడం అండ్ విపరీతమైన హార్ష్ ట్రీట్మెంట్స్ అనేది చేశారు. సో దానికి తిరగబడిపోయిన ఈ వెస్ట్ యుక్రెయిన్స్ ఏం చేశారంటే, సో విపరీతంగా ప్రొటెస్ట్ అనేది రేస్ చేసి చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ అనేవి జరగడం జరిగింది. సో దాన్ని తాళలేక ప్రెసిడెంట్ ఏం చేశారంటే విక్టర్ యానుకోవిచ్ అక్కడి నుంచి పారిపోయి కంప్లీట్ గా రష్యాలోకి ఏంటి పారిపోవడం జరిగింది. ఓకేమా, సో రష్యాకి పారిపోయారు ఎందుకంటే రష్యానే కదా సపోర్ట్ చేయాలి. సో రష్యాకి పారిపోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ వెస్ట్ యుక్రెయిన్స్ ప్రొటెస్ట్ ఉన్నారు చూసారా, వీళ్ళు ఏంటంటే ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది సెటప్ చేసేసారు. ఓకే, ప్రెసిడెంట్ పారిపోయారు కదా, సో గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా, ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది సెటప్ చేశారు. ఓకే, సెటప్ చేసి యూరోపియన్ యూనియన్ హెల్ప్ చేశారు. ఎందుకంటే దే ఆర్ టిల్టెడ్ టువర్డ్స్ యూరోపియన్ యూనియన్. ఓకే, యూరోపియన్ యూనియన్ ఎందుకంటే వీళ్ళకి క్లోజ్ ప్రాక్సిమిటీ టువర్డ్స్ యూరోపియన్ యూనియన్, వీళ్ళ కల్చర్ గానీ, ఎథనిసిటీ గానీ, లాంగ్వేజ్ గానీ వీళ్ళకి టిల్ట్ అయి ఉంటారు. ఓకే, అండ్ వీళ్ళు రష్యాకి క్లోజ్ ప్రాక్సిమిటీగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈస్ట్ యుక్రెయిన్ వాళ్ళు రష్యా వైపు టిల్ట్ అయి ఉంటారు. ఓకే, సో ఇప్పుడు విక్టర్ యానుకోవిచ్ రష్యా వైపు టిల్ట్ అయ్యాడు కాబట్టి వెస్ట్ యుక్రెయిన్స్ నే కోపం వచ్చింది. ఓకేనా, సో వాళ్ళు ఏంటంటే ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది సెటప్ చేసి మేము పీస్ అనేది యుక్రెయిన్ లో కంప్లీట్ గా రిస్టోర్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి యూరోపియన్ హెల్ప్ కూడా వీళ్ళు యూరోపియన్ హెల్ప్ తీసుకుంటారు కదా ఖచ్చితంగా. ఓకే, వీళ్ళతో చేరాలనే కదా వెస్ట్ యుక్రెయిన్స్ యొక్క ఆశ. సో చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఇన్ నెక్స్ట్ 6 months ఏంటంటే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనికి అగేన్స్ట్ గా ఎవరున్నారు, పుతిన్ ఉన్నారు. ఎందుకంటే వెస్ట్ యుక్రెయిన్స్ యూరోపియన్ యూనియన్ వైపు టిల్ట్ అయిపోతున్నారు. సో దీన్ని ఖచ్చితంగా రష్యా ఏంటంటే కండెమ్ చేస్తుంది. ఇది ఒక ఇల్లీగల్ కూప్. ఓకే, ఇది ఇల్లీగల్ గా మీరు యాక్ట్ అనేది చేస్తున్నారు. ఓకే, యుక్రెయిన్ ని మీరు విడదీశారు. ఓకే, మేము ఎటువంటి హెల్ప్ చేయలేదు, బట్ మీరు డైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ ని స్టెబిలైజ్, ఒక ప్రెసిడెంట్ లాంటి పర్సన్ ని మీరు కంట్రీలో నుంచి పారిపోయే విధంగా చేశారు. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఏంటంటే ఆ టైంలో కండెమ్ చేయడం అనేది జరిగింది. ఓకేమా, ఎందుకు రష్యా భయం ఏంటి ఇక్కడ,
ఇక్కడ రష్యా భయం ఏంటి, యుక్రెయిన్ అనేది రష్యాకు కావాలి, యూరోపియన్ యూనియన్ వైపు వెళ్ళడం ఇష్టం లేదు. సో వెస్ట్ యుక్రెయిన్స్ అనే వాళ్ళు యూరోపియన్ యూనియన్ వైపు టిల్ట్ అయిపోతారు కాబట్టి దీనివల్ల కంప్లీట్ గా యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో ఇన్వాల్వ్ అయిపోయి యూరోపియన్ యూనియన్ లో చేరిపోతే రష్యాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని దాన్ని ఆపడానికి రష్యా భయం. ఇప్పుడు ఇప్పుడు ఈ ఉక్రెయిన్ అనేది రష్యాలో కంప్లీట్ గా ఈస్ట్ ఉక్రెయిన్ సపోర్ట్ ఏంటంటే కంప్లీట్ గా యుక్రెయిన్ అనేది రష్యా వైపు వెళ్ళిపోతే యూరోపియన్ యూనియన్ కి చాలా ప్రాబ్లం. సో అందుకని చెప్పేసి వీళ్ళిద్దరిని ఒక ఫుట్బాల్ లాగా ఈ రెండు ఆడడం అనేది జరిగింది. మెయిన్ గా రష్యా ఇక్కడ చాలా తన యొక్క స్ట్రాటజిక్ పర్పసెస్ కోసం ఈ యాక్షన్స్ అనేది చేస్తుంది ఏంటనేది మనం చూద్దాం సిహియర్. ఓకే, సో యుక్రెయిన్ ఏంటి, ఎందుకు పుతిన్ అనేది అంత ఆందోళన చెందేవాడు అంటే హీ విల్ బి స్పెక్యులేట్ ఏంటి, తన భయం ఏంటంటే ఇట్ విల్ బి టిల్టెడ్ టువర్డ్స్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ లో అది ఒకవేళ టిల్ట్ అయిపోతే అది యూరోపియన్ యూనియన్ మెంబర్ అయిపోతుంది. యూరోపియన్ యూనియన్ మెంబర్ అయిపోతే కంప్లీట్ గా ఏంటంటే అది నాటోలో మెంబర్ గా చేరిపోతుంది. సో నాటో మెంబర్ గా చేరిపోయినప్పుడు కంప్లీట్ గా యూరోపియన్ యూనియన్ సపోర్ట్ అంతా కంప్లీట్ గా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ యుక్రెయిన్ బోర్డర్స్ లో ఏంటంటే రేపు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ యూరోపియన్ యూనియన్ మిలిటరీ ఫోర్సెస్ అనేది కంప్లీట్ గా రష్యా యొక్క వాకిట్ లోకి వచ్చేస్తాయి హియర్. ఇక్కడ కంప్లీట్ గా ఇప్పటి వరకు ఇది ఓన్లీ యుక్రెయిన్ యొక్క మిలిటరీ ఫోర్స్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ గానీ ఇది యూరోపియన్ యూనియన్ లో కలిసిపోతే మెంబర్ అయిపోతే నాటోలో కూడా మెంబర్షిప్ తీసేసుకుంటే, ఆల్రెడీ నాటోలో మెంబర్షిప్ కావాలని యూరోపియన్ యూనియన్ లో మెంబర్షిప్ కావాలని యుక్రెయిన్ ఇప్పటి నుంచో ఆశిస్తుంది. సో ఇక్కడ యుక్రెయిన్ యొక్క పాలిటిక్స్ ఎలా చేంజ్ అవుతాయి అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ ఏ పర్సన్ అంటే రష్యా వైపు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఫామ్ అవుతున్నారా, లేకపోతే యూరోపియన్ యూనియన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి ఇక్కడ పాలిటిక్స్ అనేది చేంజ్ అయిపోయి. ఒకవేళ యూరోపియన్ యూనియన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అనేది అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తే యుక్రెయిన్ ఇట్ ఆల్వేస్ ఆ పర్టికులర్ పీరియడ్ లో ఏంటంటే ఎక్కువగా యూరోపియన్ యూనియన్ వైపు ఫేవరిజం చూపించేది. ఒకవేళ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంటర్నల్ గానే డివైడ్ ఉంది కదమ్మా. సో ఇక్కడ వెస్ట్ యుక్రెయిన్, ఇది ఈస్ట్ యుక్రెయిన్, ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి ఫామ్ అయితే దే విల్ టిల్ట్ టువర్డ్స్ రష్యా. ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి ఏంటంటే ప్రెసిడెంట్ అయితే పర్టికులర్ గా యూరోపియన్ యూనియన్ వైపు టిల్ట్ అయిపోతారు. సో దాని వల్ల ఏంటంటే యుక్రెయిన్ అనేది అటు ఇటుకి మధ్య ఒక శాండ్విచ్ లాగా ఉండిపోవడం జరిగేది. ఓకేనా, సో ఎప్పుడైతే ఓకే గవర్నమెంట్ అనేది పడిపోయిందో యూరోపియన్ యూనియన్ హెల్ప్ తో ఏంటంటే ఈ వెస్ట్రన్ యుకేరియన్స్ అనే వాళ్ళు కంప్లీట్ గా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పడం జరిగిందో వెంటనే దానికి భయపడిన పుతిన్ ఏం చేశాడంటే యుక్రెయిన్ ఎప్పటికైనా యూరోపియన్ చేతిలోకి వెళ్ళిపోతుంది, ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, సో కంప్లీట్ గా యుక్రెయిన్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందన్న భయంతోనే దాని కింద ఉన్న క్రైమియాని చూసారా, ఇది యుక్రెయిన్ కదమ్మా, దీని కింద ఉన్న క్రైమియాని యుక్రెయిన్ అనేది యూరోపియన్ యూనియన్ లోకి వెళ్ళిపోతుందేమని భయంతో ఈ రష్యా వచ్చి క్రైమియాని అనెక్స్ చేసేసుకుంది. ఓకే, సో క్రైమియాని అనెక్స్ చేసుకోవడం జరిగింది. ఈ క్రైమియాని ఎలా అనెక్స్ చేసుకున్నారనేది కూడా మనం మాట్లాడదాం సిహియర్. సో విత్ ఇన్ పుతిన్ ఆ నెక్స్ట్ మంత్ ఏంటంటే క్రైమియాన్ దగ్గరికి ఈ వాగ్నర్ గ్రూప్స్ ని ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క విక్టర్ యానుకోవిచ్ ని సపోర్ట్ చేశారో ఆ వాగ్నర్ గ్రూప్స్ ఏం డైరెక్ట్ గా పంపించలేదు. డైరెక్ట్ గా పంపిస్తే ఏంటి మళ్ళీ ఒక కొలోనియల్ రూట్ స్టార్ట్ అయిపోయినట్టే కదా, అవునా కదా. డైరెక్ట్ గా అంటే వాళ్ళ యొక్క అఫీషియల్ మిలిటరీ ఫోర్సెస్ ని రష్యా ఎప్పుడు పంపించలేదు, ఏ కంట్రీ కూడా పంపించలేదు. ఓకే, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో ఇట్ హ్యాస్ టు ఆన్సర్. ఓకే, సో దట్స్ వై ఏంటంటే అలాంటి ఏరియాస్ కి వాగ్నర్స్ గ్రూప్స్ ని ఏంటంటే రష్యా అనేది వాడడం జరుగుతుంది, అఫీషియల్ మిలిటరీ గ్రూప్స్ అనేది పంపించలేదు. ఓకే, సో ఈ వాగ్నర్ గ్రూప్స్ ఏంటంటే ఇమీడియట్ గా పుతిన్ ఏంటంటే పంపించడం జరిగింది. ఈ పంపించిన తర్వాత ఈ క్రైమియన్ పార్లమెంట్ ఏంటంటే ఈ వాగ్నర్ గ్రూప్స్ అటాక్ చేశారు. అటాక్ చేసి అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఆ ప్రైమ్ మినిస్టర్ ని దించేసి, ఓకే ఆల్రెడీ చెప్పాను ముందే మీకు, క్రైమియాలో ఏంటంటే కంప్లీట్ గా రష్యన్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. ఓకే, దే టిల్టెడ్ టువర్డ్స్ రష్యా. ఓకే, దే టిల్టెడ్ టువర్డ్స్ రష్యా. సో వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ ఎందుకంటే వీళ్ళు ఇన్అఫీషియల్ గ్రూప్స్ ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ని, క్రైమియాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ని బలవంతంగా దించేసి వాళ్ళకి ఇష్టమైన ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేయించి లీగల్ గా ఓకే అతన్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి రెఫరెండం పెట్టాలని చెప్పేసి అనౌన్స్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. మీకు స్టోరీ అర్థమైందమ్మా. సో యుక్రెయిన్ ఏంటంటే ఎక్కడ రష్యా చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి
ఈ వెస్టర్న్ యుక్రెయిన్స్ ప్రొటెస్ట్ చేశారు. ఈ వెస్టర్న్ యుక్రెయిన్స్ కి ఏంటంటే యూరోపియన్ యూనియన్ సపోర్ట్ చేసింది. సో దాన్ని తట్టుకోలేక ఎక్కడైతే యూరోపియన్ యూనియన్ లోకి యుక్రెయిన్ అనేది వెళ్ళిపోతుందని భయంతోని పుతిన్ ఏంటంటే ఇమీడియట్ గా తన దగ్గర ఉన్న ఈ వాగ్నర్ గ్రూప్స్ ఏంటంటే క్రైమియాలోకి డిప్లాయ్ చేశారు. సో వీళ్ళు ఇల్లీగల్ గా ఏంటంటే దాన్ని బలవంతంగా ఆక్యుపై చేసి అక్కడ ఉన్న పిఎం ని దించేసి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పిఎం ని అక్కడ అపాయింట్ చేయించి, అంటే వీళ్ళు ఏం చెప్తే అది చేసే విధంగా ఆడే విధంగా ఉన్న పిఎం ని అక్కడ అపాయింట్ చేసి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రెఫరెండం పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే, అంటే ఓటింగ్ పర్పసెస్. ఓకే, ఆల్రెడీ అది అటానమీ అయిన కంట్రీ, దానికి అసలు రెఫరెండం ఎందుకు? ఓకే, సో వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటాము, యుక్రెయిన్ తో ఉండము అని ఆల్రెడీ ఇదంతా అయిపోయిన స్టోరీ. సో మళ్ళీ ఎందుకు అసలు రిఫరెండం అక్కడ కండక్ట్ చేయవలసి వచ్చింది? ఓకే, సో ఇక్కడ కంప్లీట్ గా వాగ్నర్ గ్రూప్స్ అనేది కంప్లీట్ గా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, బలవంతంగా దీన్ని కండక్ట్ చేయించడం జరిగింది. ఓకే, అలా రెఫరెండం కండక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్ గా 41% ఏంటంటే మేము రష్యాలో ఎనెక్స్ అయిపోతామని చెప్పడం జరిగింది. ఓకే, ఎందుకు చెప్పారు 41% అంటే ఆల్రెడీ వాళ్ళు రష్యన్ పీపుల్ కాబట్టి చెప్పారు. అది ఎంత నిజము ఎంత అబద్ధము ఎంత అనేది ఎవరికి ప్రపంచానికి తెలియదు. అయితే దానికి మళ్ళీ ఇంత ఆల్మోస్ట్ 59% యాంటీగా ఉన్నారని చెప్పేసి మళ్ళీ సెకండ్ అది అందులో కొన్ని కరెక్ట్ గా జరగలేదు. ఓకే, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి సెకండ్ టైం ఏంటంటే రెఫరెండం కండక్ట్ చేస్తే అక్కడ 96.7% ఏంటంటే రష్యాలో ఎనెక్స్ అవ్వడానికి మేము ఇష్టంగా ఉన్నాము. ఓకే, వి వాంట్ టు ఎన్గల్ఫ్ విత్ ఓకే మెర్జ్ విత్ రష్యా అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఏంటంటే ఇక్కడ నుంచి క్రైమియాలో రష్యన్ గవర్నమెంటే ఉంటుందని చెప్పేసి ఫైనల్ గా వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఇంటర్నేషనల్ గా ఏంటంటే ఏ కంట్రీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ రెఫరెండం కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేయడానికి ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు ఎంప్లాయ్ చేయడం జరగలేదు. సో ఎటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అబ్జర్వేషన్స్ లో ఓకే వాళ్ళ పర్యవేక్షణలో ఏంటంటే ఈ రెఫరెండం అనేది కండక్ట్ చేయలేదు. అసలు ఈ రెఫరెండం ఎందుకు కండక్ట్ చేయవలసిన రీజన్ వచ్చిందో కూడా రష్యా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వాళ్ళ యొక్క వాగ్నర్ గ్రూప్స్ ని పంపించారు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ని ఏంటంటే దింపేసి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్రైమ్ మినిస్టర్ ని పెట్టడం, అతను ఏంటంటే వీ వాంట్ టు మెర్జ్ విత్ రష్యా అని అనౌన్స్ చేయడం, రెఫరెండం కండక్ట్ చేయడం. సో ఇదంతా ఏంటంటే వెంటనే యాక్షన్స్ అనేవి జరిగాయి. సో దీన్ని రష్యా ఏంటంటే వాళ్ళు మెర్జ్ అవ్వాలన్నారు కాబట్టి మేము రష్యాని కంప్లీట్ గా క్రైమియా అనేది మా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఈ రెఫరెండం ని చూపిస్తూ ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ తీసుకొస్తున్నారు. అయితే కంప్లీట్ గా క్రైమియా అనేది రష్యా చేతిలోకి వెళ్ళిపోయింది ఈ రెఫరెండం కండక్ట్ చేసిన తర్వాత. ఓకేమా, సో 2014 లో ఏంటంటే క్రైమియా వాజ్ అనెక్స్డ్ బై రష్యా. సో అనెక్స్ అని చెప్పేసి అనొద్దు. ఓకే, మేము అఫీషియల్ గా రెఫరెండం ప్లెబిసైడ్ కండక్ట్ చేస్తే మేము దాన్ని మా పార్లమెంట్ అనేది సో క్రైమియా అనేది రష్యా చేతిలోకి వచ్చిందని వాళ్ళు చెప్తారు. బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఈ టెక్నాలజీ 21st సెంచరీలో ఇట్ ఈస్ ఎ న్యూ టైప్ ఆఫ్ కొలోనియల్ రూల్ అని చెప్పేసి కూడా ఆల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ని క్లెయిమ్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అది అటానమీ అయినప్పుడు రెఫరెండం ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నారు. సో ఒక ఇండిపెండెంట్ నేషన్ మళ్ళీ వేరే వాళ్ళ చేతిలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అసలు రెఫరెండం ఎందుకు కండక్ట్ చేస్తారు? ఓకే, సో దీనికి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మాత్రం రష్యా ఎక్కడ ఆన్సర్ చేయలేదు. సో ఏంటంటే అక్కడ ఉన్న పీపుల్ మేము ఆల్రెడీ ఒకప్పుడు రష్యా చేతిలో చెప్పాను కదమ్మా, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చెప్పాను, రష్యన్ ఎంపైర్ చేతిలోనే ఉండేది కాబట్టి సో దే వాంట్ మా పాలసీస్ మాత్రమే అక్కడ ఉండాలి. ఓకే, సో మా ఎథనిసిటీ అనేది మేము కాపాడుకోవడానికి క్రైమియా అనేది మళ్ళీ మా దాంట్లో ఎనెక్స్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఓకే, అయినప్పటికీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కానీ కంట్రీస్ కానీ ఏంటంటే ఈ యాక్షన్స్ ఈ యొక్క రష్యా యాక్షన్స్ ని ఏంటంటే యాక్సెప్ట్ చేయలేదు. యుఎస్, యూకే, నాటో కంట్రీస్ ఇవన్నీ కూడా విపరీతంగా శాంక్షన్స్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఓకే, కంప్లీట్ గా రష్యా మీద శాంక్షన్స్ అనేది ఇంపోజ్ చేసింది. సో దానివల్ల ఏంటంటే రష్యన్ ఎకానమీ అనేది కంప్లీట్ గా క్రిపుల్ అయిపోయింది. అయితే G8 కంట్రీస్ లో నుంచి కూడా కంప్లీట్ గా ఈ రష్యాని ఏంటంటే ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ ఓన్లీ G7 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, బికాస్ రష్యా వాజ్ ఎలిమినేటెడ్. మోర్ ఓవర్ G20 సమ్మిట్ లో కూడా ఏంటంటే మొన్న జరిగిన G20 సమ్మిట్ లో కూడా దీని గురించి క్వశ్చన్ చేసినప్పుడు ఏంటంటే పుతిన్ ఏంటంటే దానికి చాలా యాంగ్రీ అయ్యి బయటకు కూడా వెళ్ళిపోయారని చెప్పేసి న్యూస్ ఆర్టికల్స్ లో రావడం జరిగింది. అంటే G20 లో ఉన్నది రష్యా, బట్ ఏంటంటే క్వశ్చన్ చేసినప్పుడు అతను సమ్మిట్ లో నుంచి బయటకు వెళ్ళిపోయారని కూడా ఆ టైంలో ఆర్టికల్స్ రావడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ వరకు స్టోరీ చూడడం. అయితే ఇప్పుడు వెస్టర్న్ యుక్రెయిన్ గురించి చెప్పాను. ఇప్పుడు చూడండి ఈస్టర్న్ యుక్రెయిన్. ఇప్పుడు ఏమైంది? క్రైమియా వెళ్ళిపోయింది. వెస్టర్న్ యుక్రెయిన్ లో జరిగిన సిచ్యువేషన్స్ కి క్రైమియా అనేది రష్యా చేతిలోకి వెళ్ళిపోయింది. ఓకే, స్టోరీ అనేది ఓవరాల్ గా నేను మీకు ఒక సమ్మరీ ఇస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే,
సమ్మరీ అనేది మీకు షార్ట్ గా గ్లిమ్స్ గా వస్తుంది. ఫైనల్ గా దాని కాన్సిక్వెన్సెస్ అనేది నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఓకే, సో క్రైమియా అనేది రష్యా చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరున్నారమ్మా? యుక్రెయిన్ లో ఎవరున్నారు? యూరోపియన్ యూనియన్ తో కంబైన్డ్ అయిన, నాట్ కంబైన్డ్, వాళ్ళ వైపు టిల్ట్ అయ్యే గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. వెస్ట్రన్ యుక్రెయిన్స్ కదా ఆ టైంలో ప్రొటెస్ట్ చేసింది. ఇప్పుడు ఈస్టర్న్ యుక్రెయిన్స్ ఏం చేశారంటే వాళ్ళకి భయాందోళన స్టార్ట్ అయింది. ఎందుకు? వాళ్ళకి వీళ్ళకి పడదు కదా. వీళ్ళేమో యూరోపియన్ యూనియన్ వైపు ఉంటారు, ఈస్టర్న్ యుక్రెయిన్ ఏమో రష్యా వైపు ఉంటారు. వీళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళేంటి, ఇప్పుడు యూరోపియన్ కల్చర్ అనేది కంప్లీట్ గా మా మీద ఇంపోజ్ అయిపోతుంది, వెస్ట్రన్ యుక్రెయిన్స్ అనే వాళ్ళు డామినేట్ అయిపోతారు, మేము మైనారిటీస్ అయిపోతాము అని చెప్పేసి ఈ ఈస్టర్న్ యుక్రెయిన్ వైపు ఉన్న ఈ లుషాంక్, ఓకే, డొనెస్టిక్, ఖార్కివ్, ఒడిసి, ఈ కంట్రీస్ అన్ని కూడా మాకు సెపరేట్ ఇండిపెండెంట్ గా మమ్మల్ని వదిలేసండి, మాకు ఆటోనమీ ఇచ్చేసండి, వీ వాంట్ టు ఎవాల్వ్ యాజ్ ఎ న్యూ ఇండిపెండెంట్ నేషన్స్ అని చెప్పేసి ఈస్టర్న్ యుక్రెయిన్ బ్రేక్ అయిపోవాలి, మేము ఇండిపెండెంట్ నేషన్స్ గా ఎవాల్వ్ అవుతాము అని ఒక సెసాషనిస్ట్ పాలసీని అనేది తీసుకురావడం జరిగింది. ఓకేమా? సో వీళ్ళు ఏంటంటే ఈస్టర్న్ యుక్రెయిన్ లో వాళ్ళు సెపరేట్ గా వెళ్ళిపోతామని చెప్పేసి వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇది ఒకటి. సెకండ్, ఎందుకు అక్కడ వెస్ట్రన్ యుక్రెయిన్స్ డామినెన్స్ అనేది పెరిగిపోతుంది, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ అనేది యూరోపియన్ యూనియన్ వాళ్ళు హెల్ప్ తో ఫామ్ చేస్తున్న గవర్నమెంట్ కాబట్టి అని చెప్పేసి. అయితే దానికి ఇంకొక మేజర్ రీజన్ కూడా ఉంది. ఉక్రెయిన్ అంటే జనరల్ గా వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ఉక్రేనియన్ అనేదే ఉంటుంది. అయితే వీళ్ళు ఓకే యుక్రెయిన్ కాబట్టి ఉక్రేనియన్ నే అఫీషియల్ లాంగ్వేజ్ గా మీరు మాట్లాడండి, బట్ మేము ఆల్రెడీ రష్యన్ వైపు మా ఎథనిసిటీ అనేది కోల్పోకుండా ఉండడానికి రష్యన్ ని సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా మీరు అనౌన్స్ చేయండి అని చెప్పేసి ఈ ఈస్టర్న్ యుక్రెయిన్స్ అంటే ఎంతగానో గవర్నమెంట్ మీద కంపల్షన్ అనేది తీసుకొచ్చారు. బట్ స్టిల్ దానికి ఉక్రెయిన్ గవర్నమెంట్ అనేది ఒప్పుకోలేదు. సో ఎప్పటికైనా ఈ రష్యా మా యొక్క ఎథనిసిటీ అనేది కోల్పోతుంది, ఎందుకంటే దే టిల్టెడ్ టువర్డ్స్ రష్యా. వాళ్ళ యొక్క ఎథనిక్ కల్చర్ గానీ లాంగ్వేజ్ గానీ కంప్లీట్ గా ఏంటంటే రష్యాకి కంప్లీట్ గా వాళ్ళతోనే ఉంటుంది. ఓకే, సో ఈవెన్ దో మా లాంగ్వేజ్ కూడా ఏంటంటే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ గా వీళ్ళు అనౌన్స్ చేయట్లేదు. సో ఒక లాంగ్వేజ్ విషయంలోనే వీళ్ళు ఏంటంటే ఇంత డామినెంట్ గా ఉండేటప్పుడు అది కూడా మేము ప్రైమరీ ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ గా కూడా అనౌన్స్ చేయమనట్లేదు, సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా మేము చెప్పమంటున్నాం. బట్ ఈవెన్ దో సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా అనౌన్స్ చేయమన్నా సరే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఖచ్చితంగా వీళ్ళు మమ్మల్ని డామినేట్ చేస్తారన్న భయంతో ఏంటంటే ఈస్టర్న్ యుక్రెయిన్ ఏంటంటే ప్రొటెస్ట్ రైజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, ప్రెసెంట్ ఈస్టర్న్ యుక్రెయిన్ లో ప్రొటెస్ట్ అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఎప్పటికీ అయినా ఈ యుక్రెయిన్ అనేది ఇప్పటికీ కూడా డిస్టర్బ్డ్ ఏరియాగానే ఉండడం అనేది జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు వై క్రైమియా మ్యాటర్స్ టు రష్యా? అసలు రష్యా క్రైమియాని ఎందుకు అనెక్స్ చేసుకుంది? ఈ యుక్రెయిన్ అనేది రష్యాకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు చూడాలి. ఓకేమా? సో సీ హియర్, ఇది యుక్రెయిన్. ఓకే, కలర్ మార్చుదాం ఆగండి. ఇది యుక్రెయిన్, ఇది రష్యా. ఓకే, ఇప్పుడు ఇది క్రైమియా. సి హియర్, ఈ రష్యాకి ఇది బోర్డర్ గా ఉంది కదమ్మా. ఓకే, ఈ రష్యాకి ఈ బ్లాక్ సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రష్యాకి ఉన్న ఓకే కేవలం వామ్ వాటర్ పోర్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అది అన్ని బ్లాక్ సీ కనెక్ట్ అయినవే. ఓకే, సి హియర్, ఇక్కడ ఉన్న రాస్తవ్ ఆన్ డాన్, ఓకే, నోవరోసిక్, సోచి, సివాస్టపోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సి హియర్, చెప్పాను ఆల్రెడీ సోవియట్ యూనియన్ ఉండేటప్పుడు ఓకే దిస్ క్రైమియా అండ్ యుక్రెయిన్ విల్ ఆల్సో బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. ఓకే, దీస్ ఆర్ ద మెంబర్ కంట్రీస్. అయితే ఆ టైంలో అప్పటికి ఇంకా ఈ కొత్త పోర్ట్స్ అయిన ఈ 3 పోర్ట్స్ ఓకే సోచి గానీ నోవరోసిక్ గానీ రోస్తావ్ ఆన్ డాన్ గానీ ఈ 3 పోర్ట్స్ ఓకే ఆ టైంలో ఇంకా డెవలప్ అవ్వలేదు యుఎస్ఎస్ఆర్ ఉండేటప్పుడు. అప్పుడు దానికి బేస్ ఏంటంటే ఈ సివాస్తపోల్ మాత్రమే బేస్. ఓకే, యుఎస్ఎస్ఆర్ కి కంప్లీట్ గా ట్రేడ్ అనేది ఈ పోర్ట్ నుంచి ఏంటంటే కంప్లీట్ గా ట్రేడ్ అనేది యుఎస్ఎస్ఆర్ కి జరిగేది. ఓకే, సో దీని యొక్క నేవల్ ఫ్లీట్ కూడా కంప్లీట్ గా ఇక్కడ ఉండి కంప్లీట్ గా ఈ బ్లాక్ సీన్ ఏంటంటే డామినేట్ చేయడానికి యుఎస్ఎస్ఆర్ చూసేది ఈ క్రైమియాలో. ఓకే, సో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ అనేది విడిపోయిందో 1991 ఇండిపెండెంట్ నేషన్ గా అయిపోయిందో ఓకే అయినప్పటికీ ఈ సివాస్తపోల్ ఏంటంటే రష్యా లీజ్ కి తీసుకుంది. ఓకే, సో లీజ్ అనేది తీసుకుంది. ఇప్పుడు
ఇది ఒక ఇండిపెండెంట్ నేషన్ గా కంప్లీట్ గా దాని యొక్క యాక్టివిటీస్ అనేది ఇక్కడి నుంచే చేయడం అనేది స్టార్ట్ చేసింది. అయితే ఫ్యూచర్ లో ఇది ఆల్రెడీ ఇండిపెండెంట్ నేషన్స్ గా అయిపోయాయి కాబట్టి ఎప్పటికైనా ఇదే ప్రాబ్లం వస్తుందని ఆల్రెడీ రోస్తా వాండాన్ గానీ నవరోసిక్ కానీ సోచి గానీ కొత్త న్యూ పోర్ట్స్ అనేది రష్యా అనేది డెవలప్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. ఓకే, వెయిట్ మా స్టార్ట్ అయితే చేసింది. ఓకే, బట్ ఈ సివాస్తపోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రష్యాకి. అందుకే క్రైమియాని అనెక్స్ చేసుకుంది యుక్రెయిన్ అనేది దానికి అంత ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఓకే, ఆల్రెడీ పోర్ట్స్ ఉన్న ఈ సివాస్తపోల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సి హియర్ ఇక్కడ జార్జియా కంట్రీ ఉందా, మీరు 2008 ఒక్కసారి సీన్ మీకు ఏమైనా గుర్తొస్తే ఈ జార్జియా కంట్రీని బ్లాకేట్ చేసేటప్పుడు ఈ రష్యా ఈ సివాస్తపోల్ నుంచే వార్షిప్స్ అనేది పంపించడం జరిగిందమ్మా. ఓకే, సో వార్షిప్స్ అనేది బ్లాకేట్ చేయడానికి ఇక్కడి నుంచే పంపించడం జరిగింది. చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్న పోర్ట్ అన్నమాట. ఓకే, కంప్లీట్ గా బ్లాక్ సీలో అది డామినెంట్ చూపించుకోవడానికి దాని కంప్లీట్ నేవల్ బేస్ ఏంటంటే ఈ పోర్ట్ మీద ఉండడం, హోల్డ్ అనేది రష్యాకి ఉండడం అనేది జరిగేది. అయితే ఇది క్రైమియా అండర్ లో ఉండేది కాబట్టి, క్రైమియా చేతిలో ఉంది కాబట్టి, లీజ్ కి తీసుకుంది కాబట్టి ఎప్పటికైనా అది ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో లేటర్ ఆన్ ఏంటంటే ఈ 3 పోర్ట్స్ ఏంటంటే డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. మేడం ఆల్రెడీ 3 పోర్ట్స్ ఉన్నాయి కదా, అయితే ఇది క్రైమియా చేతిలో ఉంది కదా, వదిలేయొచ్చు కదా, ఈ 3 పోర్ట్స్ నుంచి కూడా దీనికి యాక్సెస్ అనేది జరుగుతుంది కదా, యాక్సెస్ అనేది వస్తుంది కదా, మరెందుకు ఈ సివాస్తపోల్ అనేది అంత ఇంపార్టెంట్? సి హియర్, ఈవెన్ దో ఇక్కడ 3 పోర్ట్స్ లేటర్ ఆన్ డెవలప్ చేస్తున్న కొద్దీ ఒక్కసారి చూడండి దాని ఫ్యాక్టర్స్. ఆల్రెడీ ఇక్కడ కంప్లీట్ బేస్ సెటప్ చేసింది, కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. ఇక్కడ నుంచి దాని బేస్ ఈ 3 పోర్ట్స్ కి మార్చాలంటే దాని కాస్ట్ అంత ఎఫెక్టివ్ గా ఉంటుందా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? ఓకే, ఇక్కడ నుంచి కంప్లీట్ గా మిలిటరీ గానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ గా ఆల్రెడీ ఇక్కడ నుంచి ఉన్నదాన్ని కంప్లీట్ గా 3 పోర్ట్స్ కి మార్చాలంటే ఎంత కాస్ట్ అనేది వాళ్ళకి అవుతుంది, అవునా? ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సి హియర్, ఈ పోర్ట్ నుంచి సి హియర్ మెడిటేరియన్ సీలోకి రావటానికి ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళకి ఈజీ అవుతుంది డిస్టెన్స్. ఈ పోర్ట్స్ నుంచి రావడానికి సి హియర్, ఈ పోర్ట్ నుంచి గానీ ఈ పోర్ట్ నుంచి గానీ ఈ పోర్ట్ కంపారిటివ్ గా దీనితో కంపేర్ చేస్తే ఈ పోర్ట్ నుంచి ఓకే రావడానికి డిస్టెన్స్ అనేది వాళ్ళకి పెరిగిపోతుంది. ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ యూరోపియన్ యూనియన్ చేతుల్లోకి యుక్రెయిన్ వెళ్ళిపోయింది, ఓకే, యుక్రెయిన్ అనేది యూరోపియన్ యూనియన్ కంట్రీ అయిపోయింది, నాటోలో మెంబర్ అయిపోయింది, ఇట్ విల్ బి ఆల్ ఏంటంటే కంప్లీట్ గా నాటో ఫోర్సెస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది వెళ్ళిపోయిందంటే దీని వెనకాలే క్రైమియా వెళ్ళిపోతుంది. ఎందుకంటే కంప్లీట్ గా దీని యొక్క ఫారెన్ పాలసీ కానీ లేకపోతే దీని యొక్క డిఫెన్స్ కానీ కంప్లీట్ గా యుక్రెయిన్ చేతుల్లోనే ఉంటుంది. సో యుక్రెయిన్ ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ వైపు వెళ్ళిపోయిందో దాని వెనకాలే క్రైమియా కూడా వెళ్ళిపోతుంది. క్రైమియా వెళ్ళిపోతే ఈ పోర్ట్ అనేది కంప్లీట్ గా వాళ్ళ హోల్డ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్, ఇక్కడ టర్కీ అనేది ప్రెసెంట్ రష్యాకి యాంటీగా ఉన్న కంట్రీ. ఓకే, మీకు డౌట్ రావచ్చు, మేడం మొన్నే కదా మీరు చెప్పారు S-400 డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ ని టర్కీకి రష్యా అనేది ఎక్స్పోర్ట్ చేసింది అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో చెప్పాను కదమ్మా, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఏ కంట్రీ పర్మనెంట్ గా ఫ్రెండ్లీ కంట్రీ అవ్వదు, ఎనిమీ కంట్రీ అవ్వదు. సో ఇక్కడ వాళ్ళ యొక్క జియో పాలిటిక్స్ అలా పనిచేస్తాయి. సో ఈవెన్ తో టర్కీ అనేది అక్కడి నుంచి డిఫెన్స్ S-4 మిసైల్ సిస్టమ్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ ఇది అర్మేనియా, అజర్బైజాన్ విషయంలో కానీ సిరియా విషయంలో కానీ ఓకే చాలా డిఫరెన్సెస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టర్కీ ఇస్ యాక్చువల్లీ నాటో మెంబర్. సో ఈ అన్ని విషయాల దృష్ట్యా ఏంటంటే రష్యాకి టర్కీకి ఏంటంటే ఎనిమిటీ అనేది కొనసాగుతూ ఉంటుంది. సి హియర్, ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు. ఓకే, యుక్రెయిన్ అనేది ఇండిపెండెంట్ నేషన్, క్రైమియా దాని చేతిలో ఉంది. ఓకే, ఇప్పుడుగా టర్కీకి రష్యాకి ఏంటంటే రిలేషన్స్ అనేవి బ్యాడ్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఎనిమిటీ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు యుక్రెయిన్ అండ్ క్రైమియా అనేది యూరోపియన్ యూనియన్ చేతుల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఎనిమిటీ పడదు. సో ఈవెన్ ఇక్కడ నుంచి యాక్సెస్ ఉన్నా ఇక్కడ నుంచి వెళ్ళడం ఈజీ. ఓకే, 1 minute. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది యూరోపియన్ యూనియన్, ఈ కంప్లీట్
సెవస్తోపోల్ ని బ్లాక్ చేసేస్తుంది. ఇక్కడ యాక్సెస్ ఉండదు. ఇక్కడ నుంచి టర్కీ బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేసినప్పుడు సీ హియర్ ఇక్కడ కంప్లీట్ గా ఒక బ్లాకేజ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే టర్కీతో రష్యాకి ఎనిమిటీ ఉంది. ఇప్పుడు యుక్రెయిన్ అండ్ క్రైమియా అనేది యూరోపియన్ యూనియన్కి వెళ్ళిపోతే అక్కడ ఎనిమిటీ ఆల్రెడీ నాటో పవర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎనిమీ రిలేషన్స్ అనేది ఉంటుంది రష్యాకి, అవునా కదా? సో కాంపిటీషన్లు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు కంప్లీట్ గా ఎనిమిటీ వచ్చి కంప్లీట్ గా సెవస్తోపోల్ ని అవి బ్లాక్ చేసేసి హోల్డ్ చేసేస్తే టర్కీ హెల్ప్ తో, టర్కీ కూడా నాటో మెంబరే కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా బ్లాక్ చేసేది. ఇప్పుడు నీకు ఎన్ని పోర్ట్స్ ఉంటాయి, ఈ పోర్ట్ ఉంది, ఈ పోర్ట్ ఉంది, ఈ పోర్ట్, ఎన్ని పోర్ట్ ఉంటే నీకేంటి అవసరం? నీ ఎనిమీ కంట్రీస్ రెండు ఇక్కడ బ్లాక్ చేసేస్తున్నాయి. ఓకే, సో అప్పుడు నీకు కంప్లీట్ గా ఇక్కడ ట్రేడ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది రష్యాకి. దాని ఎకానమీ అనేది క్రిపుల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అవునా కదా? సో దీనికోసం రష్యా భయం. ఇప్పుడు టర్కీతో ఎనిమిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు యుక్రెయిన్ గాని యూరోపియన్ యూనియన్ వైపు టిల్ట్ అయిపోతుంది, ఆల్రెడీ టిల్ట్ అయిపోతుంది. అందులో కానీ మెంబర్షిప్ వచ్చేస్తే అప్లై చేసుకోవడం కూడా జరిగింది నాటో మెంబర్షిప్ కోసం, యూరోపియన్ యూనియన్ లో మెంబర్ అవ్వడానికి. సో దీని వెనకాల క్రైమియా వెళ్ళిపోతుంది. ఈ క్రైమియా వెళ్ళిపోయినప్పుడు సెవాస్తోపోల్ పోర్ట్ పోతుంది. సో దాని హోల్డ్ లీజ్ కి తీసుకున్న పోర్ట్ అనేది కంప్లీట్ గా పోతుంది. ఓకే, లీజ్ అనేది క్యాన్సిల్ చేసేది. సో ఇప్పుడు బ్లాకేజ్ వచ్చేసి దీని ట్రేడ్ అనేది కంప్లీట్ గా ఎన్ని పోర్ట్స్ డెవలప్ చేస్తే ఎందుకమ్మా ఇక్కడ అసలు ఇక్కడ బ్లాక్ చేసేస్తే ఈ కంట్రీస్ మధ్య బ్లాకేజ్ అని వచ్చేస్తే ఇక్కడ ఆగిపోతుంది కదా. అది ఇప్పుడు రష్యా యొక్క మెయిన్ ప్రాబ్లం. ఓకే, సో కాస్ట్ ఎఫెక్టివ్ బేస్ మార్చితే కాస్ట్, నెక్స్ట్ డిస్టెన్స్ పెరిగిపోతుంది, ఇవన్నీ సిల్లీ రీజన్స్. మెయిన్ రీజన్ ఏంటంటే ఇది. ఓకే, అది ఇప్పుడు రష్యా భయం. అందుకే ఈ పోర్ట్ కావాలి, క్రైమియా పోర్ట్ కావాలి ఫస్ట్ రష్యాకి. అందుకే ఈ సెవాస్తోపోల్ చూసారా, ఎప్పుడైతే యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్, ఓకే వెస్ట్ యుక్రెయిన్స్ ఏంటంటే ప్రొటెస్ట్ చేసినప్పుడు యూరోపియన్ యూనియన్ వచ్చింది. ఓకే, సో వచ్చిన వెంటనే ఏంటి ఫస్ట్ యుక్రెయిన్ వాటిలో ఏమి వార్ డిక్లేర్ చేయలేదు రష్యా, డైరెక్ట్ గా వచ్చి క్రైమియాని అనెక్స్ చేసేసుకుంది. ఎందుకంటే దానికి పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ప్రొటెస్ట్ అనేది యుక్రెయిన్ లో జరుగుతున్న క్రైమియా ఎఫెక్ట్ అయింది రష్యాలో, రష్యా గురించి. అర్థమైందా? సో ఈ పోర్ట్ అనేది రష్యాకి ఇంపార్టెంట్ కాబట్టి ఓకే రష్యా అనేది దీన్ని అనెక్స్ చేసుకోవడం జరిగింది. రష్యా యొక్క మెయిన్ ఉద్దేశం క్రైమియా అనెక్సేషన్ లో అది. ఇప్పుడు మీకు కాంటెక్స్ట్ అనేది క్లియర్ గా అర్థమైంది ఉంటుంది. ఓకే, సో యుక్రెయిన్ పాలిటిక్స్ ఎందుకు అంటే ఇక్కడ యుక్రెయిన్ టిల్ట్ అయ్యే బట్టి యుక్రెయిన్ లో ఏంటంటే దీని కంప్లీట్ గా హోల్డ్ అనేది యుక్రెయిన్ లో ఉంటుంది. ఎందుకంటే ఫారెన్ పాలసీ రిలేషన్స్ కానీ డిఫెన్స్ రిలేషన్స్ కానీ యుక్రెయిన్ చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ యుక్రెయిన్ గవర్నమెంట్ అనేది బేస్. సో ఎప్పుడైతే ఈ వెస్ట్ యుక్రెయిన్స్ అనే వాళ్ళు యూరోపియన్ యూనియన్ వైపు టిల్ట్ అయిపోయి ఇక్కడ సపోర్ట్ వస్తుందో డైరెక్ట్ గా, ఎప్పటికైనా ఈ క్రైమియాని కంప్లీట్ గా వాళ్ళ హోల్డ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పటికైనా మాకు ఈ బ్లాక్ సీ అనేది యాక్సెస్ ఉండదని భయంతో రష్యా వచ్చేసి క్రైమియాని అనెక్స్ చేసేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో దీనికి యాంటీగేంటి వీళ్ళు యూరోపియన్ యూనియన్స్ కదా, సో వీళ్ళు కండెమ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళ వైపు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ అండ్ మోర్ ఓవర్ ఇటు రష్యా వైపే కదా ఈ యొక్క ఓకే ఈ యొక్క ఈస్టర్న్ యుక్రెయిన్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ప్రొటెస్ట్ ఏంటంటే మా యొక్క లాంగ్వేజ్ అనేది అఫీషియల్ గా డిక్లేర్ చేయట్లేదు మాకు, ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ గా యూరోపియన్ యూనియన్ వైపు టిల్ట్ అయిపోతారు. ఈ వెస్టర్న్ యుక్రెయిన్స్ ఆఫ్ బట్ వీళ్ళకి ఇష్టం లేదు. అందుకని వీళ్ళు ప్రెసెంట్ ప్రొటెస్ట్ అనేది ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. మీకు స్టోరీ అనేది కంప్లీట్ గా అర్థమైందని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాను. ఓకేమా? సి హియర్ వెరీ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్. రష్యాకి క్రైమియా అనేది చాలా చాలా స్ట్రాటజిక్ లొకేషన్, యాక్సెస్ టు బ్లాక్ సీ. ఓకే, ఇట్ ఈస్ ద యాక్చువల్లీ ఓన్లీ వార్మ్ వాటర్ పోర్ట్. వార్మ్ వాటర్ పోర్ట్ అంటే ఏంటి? సి హియర్ రష్యాకి ఇక్కడ నుంచి ఏంటంటే కోల్డ్ వాటర్ పోర్ట్స్ ఉన్నాయమ్మా. ఓకే, కోల్డ్ వాటర్ పోర్ట్స్ తో ప్రాబ్లం ఏంటి అంటే వింటర్ సీజన్ లో అవి ఫ్రీజ్ అయిపోతాయి. కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోవడం వల్ల ట్రేడ్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఆ టైంలో దానికి ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ ఏంటంటే ఈ వార్మ్ వాటర్ పోర్ట్. ఈ వార్మ్ వాటర్ ఏంటంటే రష్యాకు ఉన్నది ఒక్క రెడ్ సీతోనే. సి హియర్ ఇక్కడ రెడ్ సీ ఇక్కడ కంప్లీట్ గా బ్లాక్ చేసేస్తే కంప్లీట్ గా వార్మ్ వాటర్ పోర్ట్స్ అనేది ఇక్కడ ఇవేమి పనిచేయవు ఎన్ని పోర్ట్స్ ఉన్నా, ఎందుకంటే ఇక్కడ బ్లాకేజ్ అయిపోతుంది. కాబట్టి బ్లాక్ సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ సీ నుంచి ఇస్తాంబుల్ నుంచి సి హియర్ ఇక్కడ నుంచి మెడిటేరియన్ సీలోకి ఎంటర్ అయ్యి మెడిటేరియన్ సీ నుంచి ఏంటంటే అది కంప్లీట్ గా అట్లాంటిక్ ఓషన్ వైపు మూవ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈ ట్రేడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రష్యాకి. అందుకని చెప్పేసి ఈ బ్లాక్ సీ బ్లాకేజ్ అనేది ఉండకూడదు. అది ఇప్పుడు రష్యా యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓన్లీ వార్మ్ వాటర్ పోర్ట్. ఎందుకంత భయం? దాని పోర్ట్స్ చాలా ఉన్నాయి బట్ అవన్నీ కోల్డ్ వాటర్ పోర్ట్స్. వింటర్ సీజన్ లో ఫ్రీజ్ అయిపోతాయి. ట్రేడ్ అనేది అదేంటి కంప్లీట్ గా క్రిపుల్ అయిపోతుంది, బ్యాలెన్స్ తప్పుతుంది. సో ఇవి ఆ సీజన్స్ లో ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ట్రేడ్ జరుగుతుంది. ఇది ఒకవేళ వాళ్ళు బ్లాక్ చేసేస్తే ట్రేడ్ అనేది కంప్లీట్ గా క్రిపుల్ అయిపోతుందన్న భయం అనేది రష్యాకు ఉంది. అందుకని చెప్పేసి దీని మీద అంత ఇంట్రెస్ట్ చూపించి అనేది ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో ఇట్ గెట్ యాక్సెస్ టు బ్లాక్ సీ, మెడిటేరియన్ సీ.
ఓకే, అక్కడి నుంచి ఏంటంటే వరల్డ్ కంట్రీస్ తో ట్రేడ్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది రష్యాకి. ఓకే, అండ్ అక్కడ ఏంటంటే ఫ్లీట్ ఆఫ్ నేవీ చెప్పాను కదమ్మా, సివాస్తోపోల్ లో దానికి నేవీ అనేది ఉంది. ఓకే, కాన్సన్ట్రేటెడ్ లెఫ్ట్ వింగ్ ఆఫ్ కంప్లీట్ రష్యన్ నేవీ అంతా అక్కడే. ఎందుకంటే ఫస్ట్ దిస్ క్రైమియాస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ చేతిలో కదా ఉండేది. ఓకే, కంప్లీట్ హోల్డ్ అనేది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ డెవలప్ చేసింది సివాస్తోపోల్ డెవలప్ చేశారు. సో ఆల్రెడీ ఫస్ట్ నుంచి అందులో ప్రెసెంట్ తర్వాత డివైడ్ అయిపోయిన తర్వాత దాని హోల్డ్ అంతా అక్కడ ఉంది. ఓకే, లీజుకి తీసుకున్న తర్వాత. సో అందుకని దాన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని వదులుకోలేరు కదా. సో అది వాళ్ళ యొక్క ప్రాబ్లం, వాళ్ళ యొక్క వార్షిప్స్. ఎందుకంటే జార్జియా కంట్రీని బ్లాకేట్ చేసినప్పుడు రష్యా ఏంటంటే వారికి ఇక్కడ నుంచి వార్షిప్స్ 2008 లో పంపించడం కూడా జరిగింది. కావాలంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఆర్టికల్ మొత్తం ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఓకే, నెక్స్ట్ ఇది బ్లాక్ అయితే దీని వల్ల యుక్రెయిన్ అనేది చాలా ఎఫెక్ట్ అనేది ఫేస్ చేస్తుంది. ఎందుకంటే సో ఇది ఆల్రెడీ ఏంటి ఎఫెక్ట్స్ క్రైమియాలో ఎనెక్స్ చేసేసుకుంది. ఓకే, సో ఎనెక్స్ చేసేసుకోవడం వల్ల ఓకే ఆయిల్ అండ్ గ్యాస్ డిపాజిట్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ? ఈ బ్లాక్ సీలో. ఓకే, ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది బ్లాక్ చేసేసి కంప్లీట్ గా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? రష్యా చేతిలోకి వెళ్ళిపోయింది. రష్యా చేతిలోకి వెళ్ళిపోయిన వల్ల ఓకే యుక్రెయిన్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యిందంట. ఓకే, 80% ఆఫ్ హిస్ ఆయిల్ అండ్ గ్యాస్ డిపోస్ అనేవి కంప్లీట్ గా కోల్పోయాము, చాలా ఎఫెక్ట్ అనేది వచ్చిందని చెప్పేసి యుక్రెయిన్ కి ఎటువంటి ఇంపాక్ట్ వచ్చింది క్రైమియా అనేది రష్యా చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు స్టోరీ మొత్తం అర్థమైంది అనుకుంటున్నానమ్మా. ఓకే, అయితే వై యుక్రెయిన్ ఏంటి? యుక్రెయిన్ ప్రాబ్లం ఏంటి చెప్పాను కదా. నాటో మెంబర్షిప్ గురించి యుక్రెయిన్ అప్లై చేసింది, యూరోపియన్ మెంబర్షిప్ గురించి అప్లై చేసింది. ఒకవేళ యూరోపియన్ యూనియన్ లో కానీ నాటోలో కానీ మెంబర్షిప్ వస్తే యుక్రెయిన్ కి క్రైమియా దాని వెనకాల వెళ్ళిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆర్మీ ఏంటంటే ఇక్కడ యుక్రెయిన్ లోని క్రైమియాలోని వాళ్ళ బేసెస్ అనేది ఏర్పాటు చేస్తారు. సో ఫ్యూచర్ లో ఈ ఏర్పాటు చేయడం వల్ల రష్యాకి ఏంటంటే చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. ఎందుకంటే బ్లాక్ సీ ని కంప్లీట్ గా వీళ్ళు బ్లాక్ చేసేస్తారు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ వస్తే కంప్లీట్ గా వాళ్ళేంటి ఇక్కడ వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ ని ఎప్పుడైనా వాళ్ళు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, సో డిప్లాయ్ చేసుకోవచ్చు కాబట్టి ఎప్పటికైనా బ్లాక్ చేసేస్తారన్న భయం అనేది రష్యాకి ఉండడం అనేది జరిగింది. ఓకే, ఆల్రెడీ టర్కీ. సో ఈ టర్కీకి ఏంటి చెప్పాను, టర్కీ ఆల్రెడీ ఎనిమిటీ పెరిగిపోతుంది. అయితే ఇంకొక విషయం చూడండి, ఈ యుఎస్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరు రష్యాకి యాంటీగా ఉన్నారు? ఓకే, వెస్ట్రన్ యుక్రెయిన్స్ ఉన్నారు. ఓకే, ఈ వెస్ట్రన్ యుక్రెయిన్స్ ఉండడం వల్ల ఆ టైంలో ఏంటి ప్రొటెస్ట్ చేసి ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేశారని చెప్పాను. వెస్ట్రన్ యుక్రెయిన్స్ ఈ డివైడ్ మీకు గుర్తుండాలి. ఓకే, వీళ్ళు ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా, అందుకే కదా పుతిన్ కండెమ్ చేశారు. ఆ టైంలో ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఓకే అప్పటికి ఆల్రెడీ ఎవరు ఈ యొక్క విక్టర్ యానుకోవిచ్ ఎవరు హెల్ప్ తీసుకున్నారు? రష్యా యొక్క వాగ్నర్ ఫోర్సెస్ సపోర్ట్ తీసుకున్నాడు కదా. వాళ్ళకి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి ఈ వెస్ట్రన్ యుక్రెయిన్స్ కి మిజైల్ సిస్టమ్స్ గానీ ఓకే డిఫెన్స్ కి సంబంధించిన ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే యుఎస్ అనేది ఇచ్చి హెల్ప్ చేసింది వెస్ట్రన్ యుక్రెయిన్స్ కి. ఓకే, సో అలా చేయడం వల్ల రష్యా ఇంకా భయపడింది. ఓకే, ఇది ఖచ్చితంగా ఒకవేళ ఇంకా ఏది జరగక ముందే ఏంటంటే ఇలా ప్రొవోక్ చేస్తుంది. సో ఫ్యూచర్ లో ఏంటంటే ఇక్కడ నేను హోల్డ్ ఆన్ అనేది వదిలేస్తే కంప్లీట్ గా నా యొక్క హోల్డ్ పోతుంది. ఓకే, నా ఎకానమీ దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్న భయం కూడా రష్యాకు ఉంది. అండ్ మోర్ ఓవర్ యుఎస్ కూడా డైలమా ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే ఇలాగా వాళ్ళకి ఆర్మ్స్ అనేవి ఇస్తూ నేను దాన్ని ఈ సిచ్యువేషన్ ఇంకా రేస్ చేసితే నేను రష్యాని ప్రొవోక్ చేస్తున్నట్టుంది. ఇలా ప్రొవోక్ చేయడం వల్ల ఫ్యూచర్ లో థర్డ్ వరల్డ్ వార్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2 బిగ్ కంట్రీస్ కదమ్మా. రష్యా అనేది అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ అనేది, యూరోపియన్ యూనియన్. సో యుఎస్ కి ఎదురుగా వెళ్ళిందని కంప్లీట్ గా యూరోపియన్ యూనియన్ నాటో కంట్రీస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి. సో మళ్ళీ ఒక డ్రాస్టిక్ వరల్డ్ వార్ 3 అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఈ వెస్ట్రన్ యుక్రెయిన్స్ కి ఓకే ప్రొటెస్ట్ చేయమని గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు రష్యాకి యాంటీగా వీళ్ళే ఆర్మీ అనేది సప్లై చేశారు, నాట్ ఆర్మీ వెపన్ సప్లై చేశారు. అది చూసిన రష్యా ఇంకా రెచ్చిపోయింది. ఓకే, సో ప్రొవోక్ చేస్తున్నాం, దీనివల్ల థర్డ్ వరల్డ్ వార్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందన్న డైలమాలో కూడా యుఎస్ అనేది పడిపోయింది. సో అండ్ అయితే రష్యా ఏంటంటే ఇప్పుడు రష్యాకి అయితే ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఓకే ఇక్కడ ఏమీ లేదమ్మా. సి హియర్, ఇది యుక్రెయిన్, ఇది రష్యా, ఇది యూరోపియన్ యూనియన్, లైక్ నాటో పవర్స్ అని అనుకుందాం. లేకపోతే ఓకే యుఎస్ బేస్ అయితే దీనికి హోల్డ్ కావాలి.
దేనికి ఈ పోర్ట్ సివాస్తోపోల్ పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పోర్ట్ ని వీళ్ళు కంట్రోల్లో ఉంచుకున్నారు అంటే రష్యాకి కౌంటర్ ఇవ్వచ్చు, రష్యా ఆటలు కట్టించవచ్చు. ఆ హోల్డ్ రష్యా చేతిలో ఉంటే దీనికి ట్రేడ్ అనేది ప్రాబ్లం రాకుండా వీళ్ళకి కౌంటర్ చేయొచ్చు. ఓకే, మొత్తం స్టోరీ అంతా సివాస్తోపోల్ పోర్ట్ గురించి అనమాట. ఓకే, దీన్ని బ్లాక్ చేసేస్తే రష్యాకి కౌంటర్ వీళ్ళు ఇస్తారు. ఓకే, రష్యా హోల్డ్ లో అనేది ఆ పోర్ట్ ఉంటే వీళ్ళకి కౌంటర్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, సో ఆ ఉద్దేశంతో కంప్లీట్ గా స్టోరీ అనేది ఆ సివాస్తోపోల్ పోర్ట్ చుట్టూ తిరిగింది కాబట్టి క్రైమియాని అనెక్స్ చేసుకోవడం జరిగింది. బికాస్ ఆ పోర్ట్ అందులో ఉంది కాబట్టి. అయితే యుక్రెయిన్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే సీన్ లోకి, క్రైమియా కంప్లీట్ గా అటానమీ అయినప్పటికీ దాని యొక్క ఫారెన్ పాలసీస్ కానీ డిఫెన్స్ కానీ కంప్లీట్ గా యుక్రెయిన్ అధీనంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ యుక్రెయిన్ పాలిటిక్స్ అనేది క్రైమియా మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మీకు స్టోరీ కంప్లీట్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో సిగ్నల్ టు వరల్డ్ వార్ 3, ఇది ఫ్యూచర్ లో వరల్డ్ వార్ 3 అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని అనలిస్ట్ అనేది చెప్తున్నారు. ఓకే, సో ఇంకా యుఎస్ ఏంటంటే ఈ యొక్క యుక్రెయిన్స్ కి సపోర్ట్ చేయకూడదు, మేము మా యొక్క మిజైల్ సిస్టమ్స్ అవి ఇచ్చి సపోర్ట్ చేయకూడదు, ఎందుకంటే మేము సపోర్ట్ చేస్తుంటే ప్రొవోక్ చేసినట్టు ఉంటుంది. సో ఆల్రెడీ రష్యా అనేది చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతుంది. ఈ టైంలో ఏంటంటే కొంచెం ఆలోచించాలి కదా, ఎందుకంటే పెద్దన్న. ఓకే, సో వరల్డ్ కి పెద్దన్న కాబట్టి ఆలోచించాలి. సో అందుకని చెప్పేసి ప్రొవోక్ చేస్తున్నామన్న భయం కూడా యుఎస్ కు ఉంది. అయితే అలాగని చెప్పేసి ఖాళీగా కూర్చోలేదు యుఎస్. ఓకే, సో వీళ్ళు యూరోపియన్ యూనియన్ మాకు మీ వైపు రావాలని ఉందన్నప్పుడు వద్దు వద్దని మీరు ఆపలేదు, ఎందుకంటే అది సిటిజన్స్ యొక్క ఇంట్రెస్ట్. ఓకే, అక్కడ సివాస్తోపోల్ హోల్డ్ అనేది కూడా యుఎస్ కి కావాలి. ఓకే, మేజర్ గా నేటో పవర్స్ కి కావాలి. అయితే ఈ అనెక్సేషన్ అనేది ఎప్పుడు జరిగింది? ఒబామా టైంలో జరిగింది, 2014 అంటే. ఓకే, అయితే అప్పుడు కంప్లీట్ గా వరల్డ్ వార్ కంట్రీస్ అన్ని కూడా అది ఒబామా యొక్క వీక్నెస్ వల్లే రష్యా అనేది కంప్లీట్ గా క్రైమియా అండర్ లోకి వెళ్ళిపోయింది అన్న ప్రెషర్ అనేది పెట్టారు. సో దానివల్ల ఇప్పుడు బైడెన్ కి ఎలా రియాక్ట్ అవ్వాలి ఓకే అన్న ప్రెషర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకే వార్న్ చేయడం, న్యూస్ లోకి ఏంటి వచ్చింది, ఈజ్ వార్నింగ్ పుతిన్. ఓకే, పుతిన్ ని వార్న్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో వరల్డ్ వార్ కి 3కి దారి చేసే అవకాశం ఉంది, మీరు మీ యాక్షన్స్ ని తగ్గించండి అని చెప్పేసి రష్యాని వార్న్ చేయడం జరిగింది. ఓకేమా, మీకు స్టోరీ కంప్లీట్ గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. గ్లిమ్స్ గా ఒక షార్ట్ అండ్ స్వీట్ గా 2 minutes లో స్టోరీ చెప్పేస్తాను. సీ హియర్. ఓకే, ఒక వైట్ పేజ్ తీసుకుందాం, ఒక వైట్ పేజ్ తీసుకుంటాను. సో మీకు స్టోరీ అనేది కంప్లీట్ గా గ్లిమ్స్ గా వచ్చేస్తుంది. See here. ఉక్రెయిన్ రష్యన్ ఎంపైర్ లో ఉండేది. ఓకే, క్రైమియా ఫస్ట్ ఒట్టమన్ ఎంపైర్ నుంచి అది కూడా రష్యన్ ఎంపైర్ లోకి వచ్చేసింది. సో రెండు కూడా రష్యన్ ఎంపైర్ చేతుల్లోనే ఉండేవి. ఓకే, సో అయితే 1917 రష్యన్ రెవల్యూషన్ అనేది కంప్లీట్ గా ఎండ్ అయిపోయిన తర్వాత లెనిన్ కంట్రోల్ లో లీడర్షిప్ లో 1922 లో సోవియట్ యూనియన్ లో ఫామ్ అయింది. ఈ సోవియట్ యూనియన్ లో యుక్రెయిన్ అనేది ఇండిపెండెంట్ నేషన్ అండ్ ఈ యుఎస్ఎస్ఆర్ చేతిలో ఏంటంటే క్రైమియా అనేది ఉండడం జరిగింది. ఓకే, అయితే 1954 లో ఏంటంటే ఈ క్రైమియాని యుక్రెయిన్ కి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది యుఎస్ఎస్ఆర్. ఎందుకో కూడా నేను రీజన్స్ చెప్పాను. ఓకే, యుక్రెయిన్ పట్ల లైక్ క్రైమియా పట్ల హార్ష్ బిహేవియర్ ఎలా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే 1991 లో సోవియట్ యూనియన్ అనేది కంప్లీట్ గా డిసాల్వ్ అయిపోయింది, డిసింటిగ్రేట్ అయిపోయింది. అయిపోయినప్పుడు యుక్రెయిన్ అనేది ఇండిపెండెంట్ నేషన్ అయిపోయింది. అయితే క్రైమియా అని అడిగినప్పుడు వీ ఆల్సో వాంట్ టు బి ఇండిపెండెంట్ అని చెప్పడం జరిగింది. అయితే కానీ అప్పటికి అక్కడ ఉన్న జియో పాలిటిక్స్ ఫీచర్ వల్ల, పొలిటికల్ కండిషన్స్ వల్ల క్రైమియాకి ఏంటంటే అటోనమీ ప్రకటించినప్పటికీ దాని యొక్క ఫారెన్ పాలసీ అఫేర్స్ లో కానీ లేకపోతే ఎక్స్టర్నల్ అఫేర్స్ లో కానీ డిఫెన్స్ అఫేర్స్ లో కానీ కంప్లీట్ గా దాని హోల్డ్ అనేది ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యుక్రెయిన్. ఓకేమా, అయితే 2010 లో ఏంటంటే యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ అనేది కంప్లీట్ గా దీని యొక్క జియో పాలిటిక్స్ లో ఏంటంటే చాలా చేంజ్ అనేది తీసుకొచ్చారని చెప్పేసి అనుకోవాలి. ఓకేమా, విక్టర్ యానుకోవిచ్. ఓకే, సో విక్టర్ యానుకోవిచ్.
సో అతను కంప్లీట్ గా చేంజ్ తీసుకొచ్చారు అనుకోండి. ఎందుకంటే అతను యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అవుతాను అని చెప్పి, ఒకవేళ చెప్పి ఉండకపోతే ఏదీ లేదు. ఓకే. మిగతా వాళ్ళు ఎలా రూల్ చేశారో అలా రూల్ చేసున్నా బావున్ను. అని చెప్పి యూరోపియన్ యూనియన్‌తో ట్రీటీ చేసుకుంటానని లాస్ట్ మినిట్‌లో క్యాన్సెల్ చేసుకోవడం. వెంటనే ఇమ్మీడియేట్ డేస్‌లో ఏంటంటే అతను రష్యాతో ట్రీటీ చేసుకోవడం అనేది ఈ కంప్లీట్ సినారియోని మార్చేసింది. సో దానికి భరించలేని వెస్టర్న్ యుక్రెయిన్స్ ఏంటంటే ప్రొటెస్ట్ చేశారు. సో ఈ ప్రొటెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇది రష్యా వైపు టిల్ట్ అయ్యాడు కాబట్టి ప్రెసిడెంట్ ఏంటంటే రష్యా తన యొక్క వాగ్నర్ ఫోర్సెస్ ని దింపింది. దింపిన తర్వాత ప్రొటెస్ట్ అనేవి రైజ్ అయ్యాయి. వాళ్ళు ఏంటంటే అప్రెసివ్ చాలా విపరీతంగా వీళ్ళని ఫోర్స్ చేసి ఆపరేషన్ కి గురి చేశారు. ఐ మీన్ సస్పెండ్ చేయడానికి ట్రై చేశారు. అప్రెస్ చేయడానికి ట్రై చేశారు. అయితే వీళ్ళకి ఇటు నుంచి వీళ్ళు ఆపరేషన్ గురవుతున్నారని చెప్పేసి ఇటువైపు యూరోపియన్ యూనియన్స్ అండ్ మోర్ ఓవర్ యూఎస్ ఏంటంటే ఆర్మ్స్ సప్లై చేయడం జరిగింది. ఓకే. సో ఈ ఫైనల్ గా ఈ కాన్ఫ్లిక్ట్ లో ఈ ప్రొటెస్ట్స్ లో ఏంటంటే కంప్లీట్ గా ప్రెసిడెంట్ విక్టర్ యానుకోవిచ్ ఏంటంటే భయంతో మళ్ళీ రష్యా వైపు పారిపోవడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ అనేది లేదో గవర్నమెంట్ అనేది కంప్లీట్ గా పడిపోయింది. పడిపోయినప్పుడు ఈ వెస్టర్న్ యుక్రెయిన్స్ అది వాళ్ళ యొక్క విక్టరీ సాధించమని చెప్పేసి ఈ యూరోపియన్ యూనియన్ అండ్ నాటో పవర్స్ యొక్క సపోర్ట్ ఏంటంటే మేము ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. ఎప్పుడైతే ఇక్కడ యూరోపియన్ యూనియన్ హెల్ప్ ఇక్కడ గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుందో అది ఎప్పటికైనా రష్యాకి ఎఫెక్ట్ అని తెలిసిన రష్యా ఏంటంటే కంప్లీట్ గా పక్కనే ఉన్న ఈ సివాస్తోపోల్ ఫోర్ట్ హోల్డ్ చేసుకోవడానికి అంటే క్రైమియాని అనెక్స్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే. సో ఈ టైంలో ఈ గవర్నమెంట్ అనేది వెస్టర్న్ యుక్రెయిన్స్ దగ్గర గవర్నమెంట్ అనేది ఫామ్ అయినప్పుడు అది కంప్లీట్ గా ఈస్టర్న్ యుక్రెయిన్స్ ని అప్రెస్ చేస్తారన్న భయం ఈస్టర్న్ యుక్రెయిన్ లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నల్ గా వెస్టర్న్ యుక్రెయిన్స్ కి ఈస్టర్న్ యుక్రెయిన్స్ కి ఏంటంటే ఈ డివైడ్ అనేది ఉండేది. ఎందుకంటే దే టిల్టెడ్ టువర్డ్స్ రష్యా అండ్ దే టిల్టెడ్ టువర్డ్స్ యూరోపియన్ యూనియన్. అయితే వీళ్ళు సో ఈ ఆపరేషన్ ఆల్రెడీ గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. మాకు ఆపరేషన్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ అందుకని చెప్పేసి వాళ్ళ యొక్క రష్యన్ లాంగ్వేజ్ ఏంటంటే సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా చేయమని చెప్పినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ ఒప్పుకోకపోవడం వీళ్ళ యొక్క అగ్రెషన్ కి కారణమైంది. అండ్ మోర్ ఓవర్ ప్రెసెంట్ ఇక్కడ ఈస్టర్న్ యుక్రెయిన్ లో ఏంటంటే ప్రెసెంట్ ప్రొటెస్ట్ అనేవి చెలరేగుతున్నాయి. అయితే క్రైమియాని ఎందుకు అనెక్స్ చేసింది అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పాను. ఓకే. ఈ బ్లాక్ సీ దగ్గర ఉన్న పోర్ట్, ఓకే, ఇక్కడ పోర్ట్ సివాస్తవం ఇది క్రైమియా అనుకుంటే ఇది పోర్ట్. ఓకే. ఇక్కడ ఆల్రెడీ టర్కీ ఉంది. టర్కీ అనేది రష్యాతో ఏంటంటే ఎనిమిటీ అనేది ఆల్రెడీ పెరిగిపోతుంది. సో ఇక్కడ ఈ పోర్ట్ అనేది హోల్డ్ ఈవెన్ ఇక్కడ ఏంటంటే పోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడ నుంచి ఈ బ్లాక్ సీ నుంచి ఇది పాయింట్ అనుకుంటే ఇది బ్లాక్ సీ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ మెడిటేరియన్ సీలోకి వెళ్ళాలి అంటే ఈ పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ కంప్లీట్ గా యుక్రెయిన్ అండ్ క్రైమియా అనేది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే సో ఈ పోర్ట్ అనేది కంప్లీట్ గా వాళ్ళ అండర్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ టర్కీ కూడా ఆల్రెడీ నాటో పవర్ కాబట్టి వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉంటారు కాబట్టి ఎప్పటికైనా దీన్ని బ్లాక్ చేసేస్తారు. సో బ్లాక్ చేసేస్తే ఇది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వార్మ్ వాటర్ రీజియన్ పోర్ట్స్ ఉన్న సీ యాక్సెస్ ఉన్న. ఎందుకంటే వింటర్ సీజన్ లో ఏంటంటే కంప్లీట్ గా దాని యొక్క వాటర్స్ అనేవి మిగతా వాటర్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతే సో ట్రేడ్ అనేది కంప్లీట్ గా దీని మీద డిపెండ్ అయ్యి ఉండాలి కాబట్టి ఈ ఫ్రీజ్ అయిపోతాయి కాబట్టి ఎకానమీ అనేది క్రిపుల్ అవుతుంది. సో ఈ హోల్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకవేళ యూరోపియన్ యూనియన్ లో కంప్లీట్ గా యుక్రెయిన్ అనేది ఇన్వాల్వ్ అయిపోతే నాటో పవర్ లో దానికి మెంబర్షిప్ వచ్చేస్తే బ్లాకేజ్ అనేది వచ్చేస్తుంది. సో దానివల్ల రష్యా ఎకానమీ ఎక్కడ క్రిపుల్ అయిపోతుంది అనే భయంతో రష్యా ఏంటంటే ఇమీడియట్ గా ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ హెల్ప్ తో గవర్నమెంట్ ఫామ్ అయిందో వెస్టర్న్ యుక్రెయిన్స్ క్రైమియాని అనెక్స్ చేసేసుకోవడం అనేది జరిగింది. సో దాన్ని కండెమ్ చేస్తూ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ పుతిన్ యొక్క యాక్షన్స్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఓకే. బికాస్ దీస్ వెస్టర్న్ యుక్రెయిన్స్ ఆర్ టిల్టెడ్ టువర్డ్స్ యుఎస్. సో వాళ్ళందరూ శాంక్షన్స్ విధించడం అనేది చేశారు. రష్యా దానికి ప్రెసెంట్ కోపంతో ఊగిపోతుందనే చెప్పుకోవాలి. ఓకేమా. అయితే సి హియర్ ఇప్పుడు ప్రెసెంట్ బైడెన్ ఏంటంటే ఏం చేయాలన్న సిచ్యువేషన్ లో ఏంటంటే కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ సిచ్యువేషన్ ని అలా వదిలేద్దాము అని చెప్పేసి అంటే సో అంతకు ముందు వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవారు ఒబామా క్రైమియా అనెక్స్ చేసేటప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ ఒబామా ఉండేవారు. వైస్ ప్రెసిడెంట్ ఏంటంటే జో బైడెన్ ఉండేవారు. సో ఆ టైంలో ఒబామా యొక్క వీక్నెస్ వల్ల క్రైమియా అనేది క్రైమియాని రష్యా అనెక్స్ చేసేసుకుంది అన్న క్రిటిసిజం అనేది వచ్చింది. సో ప్రెసెంట్ ఇప్పుడు నేను ఏమి చేయకుండా ఉంటే ప్రెసెంట్ అలాంటి క్రిటిసిజం అనేది నేను ఫేస్ చేస్తాను. సో ప్రెసెంట్ అలాగని చెప్పేసి ఇక్కడ ఈ ప్రొటెస్ట్ వెస్టర్న్ యుక్రెయిన్స్ కి సపోర్ట్ చేస్తే ఏంటంటే యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో మెంబర్ గా చేసుకున్నా లేకపోతే నాటో పవర్ గా చేసుకున్నా ఏంటంటే ఇంకా అగ్రెసివ్ గా రష్యా అనేది రియాక్ట్ అవుతుంది. సో ఇది థర్డ్ వరల్డ్ వార్ కి ఏంటంటే దారి తీస్తుందన్న భయం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే. సో అదే న్యూస్ లో ఏంటంటే
కంప్లీట్ గా వస్తున్నాయమ్మా. సో దీని బ్యాక్‌గ్రౌండ్ అనేది మీకు చెప్పాలి. ఒక స్పెషల్ వీడియో చేయాలనే ఉద్దేశం ఏంటంటే, నేను ఆ పర్టిక్యులర్ టాపిక్స్ అనేది నేను కవర్ చేసేదాన్ని కాదు. సో మీకు ఇక్కడ హోల్డ్ అనేది వచ్చేసింది కాబట్టి, ఇక్కడి నుంచి ఏ టాపిక్ వచ్చినా సరే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండబుల్ అవుతుంది. సో నేను కంప్లీట్‌గా కాన్ఫ్లిక్ట్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. రీజన్స్ అసలే యూపీఎస్సీకి ఏంటంటే డిస్ప్యూట్ ఏం జరిగిందని కాదు. దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎందుకు ఆ కంట్రీ పర్టిక్యులర్‌గా ఆ యాక్షన్ అనేది తీసుకుందనేది మనకి యూపీఎస్సీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు చాలా కాంప్రహెన్సివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. హోల్డ్ అనేది మీకు ఇచ్చే టాపిక్ మీద వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎనీవే రష్యా యుక్రెయిన్ క్రైమియా డిస్ప్యూట్ అనేది మీకు ప్రామిస్ చేసిన విధంగా నేను వీడియో అనేది కంప్లీట్ చేశాను. సో హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్.